హలో. భగవద్గీత మాట్లాడదాం రా. భగవద్గీత భగవద్గీత సరే. భగవద్గీత ఎవడరా నువ్వు? This call is now being recorded. భగవద్గీత మాట్లాడదాం, ఓకేనా? నీ పేరేంటి? ఒక్క నిమిషం. ఇప్పుడు భగవద్గీత మాట్లాడదాం అన్నావు కదా. అవును. ఇప్పుడు ఇంతకు ముందు ఏదో అన్నావు కదా, కొంచెం అది చెప్తే మొత్తం రికార్డింగ్ చేసుకుంటా. ఏడు చెప్పాను? నన్ను అరెస్ట్ చేయిస్తానన్నావు కదా. ఇప్పుడు భగవద్గీత మాట్లాడదాం వద్దా? మాట్లాడదాం. నన్ను అరెస్ట్ చేయిస్తానని చెప్పావు, నన్ను బైబిల్ కొట్టిస్తానని చెప్పావు. వ్యతిరేకంగా వెళ్తే జరుగుతుంది కానీ ముందు భగవద్గీత మాట్లాడదాం. బైబిల్కి వ్యతిరేకంగా అంటే బైబిల్ తప్ప మాట్లాడుతున్నావు నువ్వు. నీకు ఎవడిచ్చాడు హక్కు? బైబిల్ నేను తప్పు తప్పుగా మాట్లాడి. అది నాకు పాయింట్ ఉంది కదా, నువ్వు మాట్లాడి తప్పు కాబట్టి. నీ ఛానల్ ఉంది, నువ్వుంది, లేనిది మాట్లాడుతున్నావు కాబట్టి భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా అది ఉంటది. ఎవరు మాట్లాడినా. ఇప్పుడు యేసుక్రీస్తు 4 సువార్తలు ఎక్కడైనా నా 10 లక్షలు పట్టుకొని కడగబడతాయి. వింటావా? నువ్వు చెప్పావు చేసుకుంటున్నావా? కడగబడతాయి ఎక్కడ అన్నాడా? నువ్వు ఎప్పుడు పెడతావు ఛాలెంజ్? పబ్లిక్ లో చెప్తాను అన్నమాట. ఎప్పుడు 10 లక్షలు పట్టుకొని ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు? 10 లక్షలు పట్టుకొని ఎప్పుడు రావాలి? మీరు రావాలి. నేను ఎందుకు వస్తాను? ఇస్తానన్నాడు నువ్వేనా? ఇస్తానన్నాడు నువ్వేనా? ఇస్తానన్నాడు నువ్వేనా? రండి తీసుకుని లేదు. నీ దగ్గర లేవు. కొంచెం కూల్గా మాట్లాడండి. అలాగే చెప్పండి. చెప్పండి. రండి తీసుకోండి అని నేను రండి తీసుకోవడం కాదు, నువ్వు రావాలి కదా. ఎవరైనా కానీ తీసుకుని రావడానికి నువ్వు ఎందుకు రావు? అంటే ఒక్కసారి మీకు హిందుత్వం అనేది ఏంటో మా ఏరియాలో మీకు చూపిద్దామని చెప్పి. అంటే హిందుత్వం అంటే రౌడీలా? లేదు అలా కాదు. హిందువులు అంటే కాదు, కొట్టేస్తారు, చంపే అలా చేయరే. అది కాదు కేసులు పెట్టిస్తానన్నారు, కొట్టిస్తానని చెప్పావు. నా ఊర్లో బ్యానర్ పెట్టిస్తానని చెప్పావు. మీ ఊర్లో బట్టలు చింపేస్తారన్నావు నాకు. అన్నారు లేదా? నువ్వు అన్నావు లేదా? గుడ్డలు ఇప్పించి కొట్టిస్తానని చెప్పారు. నేనేమని చెప్పా? మీ ఊర్లో ఎందుకు కొడతానన్నా? మీ ఊర్లో ఎందుకు కొడతానన్నా? నిరూపించకపోతే హిందువుగా మార్చి మీరు పంపిస్తాను. ఒకవేళ నేను నిరూపించకపోతే అక్కడే మీరు చెప్పినట్టు బాప్తిసం తీసుకుంటానని చెప్పాను. కాదు, నేను నిజంగా ఈ ఛానల్ నిలబడతావు. నువ్వు పక్క నిలబడతా. రికార్డ్ చేస్తారనేది రికార్డింగ్ చేస్తున్నా. నేను ఏర్పాటు చేయాలి, వస్తావా? ఎక్కడికి? నేను ఏర్పాటు చేస్తాను. రాలేవా? ఒకటి చెప్తున్నాను కదా, మా యొక్క ఉన్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నావు. ఏమని చెప్పావు? నీ చర్చికి బొట్టు పెట్టుకుని వచ్చే వాళ్ళు ఉన్నారని చెప్పావు. కానీ మా గుళ్ళోకి ఎవరైనా గానీ బైబిల్ తీసుకొని రండి, వాళ్ళకి ప్రసాదం ఇస్తాము అని రారు. ఎవరన్నా వస్తారా? మా హిందువులో ప్రసాదం ఇస్తా, బొట్టు పెడతారా కదా? బొట్టు ఎందుకు పెడతావు చెప్పు. ప్రసాదం ఇస్తా. సరే, కాదు, ప్రసాదం ఎందుకు ఇస్తావు, బొట్టు ఎందుకు పెడతావు చెప్పు. చాలు, ఇది మన టాపిక్. ఇప్పుడు మాట్లాడుకో. చర్చికి వస్తే ఇప్పుడు మళ్ళీ డైవర్షన్ అవుతుంది. చాలా కూల్ గా మాట్లాడు. విను. నువ్వు నాకు బైబిల్ పట్టుకొని వస్తే నాకు ప్రసాదం ఇస్తానన్నా, బొట్టు పెడతా. అసలు ప్రసాదం ఎందుకు ఇస్తావు, బొట్టు ఎందుకు పెడతావు చెప్పు నాకు. అవును, మా ఆచారం అది. మీ ఆచారం దేంట్లో ఉంది? అవును, ఉంది. దేంట్లో ఉంది? ఏమి తెలియదు. బొట్టు ఎందుకు పెడతారా చెప్పుకో. చాలు, నాకు అది ఒక్కటి చెప్పు. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెడతారనేది మొత్తం చెప్తాము. మొత్తం చెప్తాము. నేను బైబిల్ పట్టుకొని వచ్చి నేను బొట్టు పెట్టించుకుంటాను. ఎందుకు పెడతారు? బొట్టు ఎందుకు పెట్టుకోవాలి చెప్పు. కాదు, జాన్సన్ గారు ఉన్నారు. భగవంతుని యొక్క లక్షణాలు మీలోకి కూడా రావాలనే పెడతారు. కానీ ఏంటి రావాలి? ఎవరి లక్షణాలు? భగవంతుని యొక్క లక్షణాలు. అంటే బొట్టు పెట్టుకుంటే భగవంతుని లక్షణాలు వస్తాయా? అవును. ఏం తెలియని వాడికి ఏం చెప్తాను చెప్పండి. కాదు, భగవంతుని లక్షణాలు బొట్టులో ఉన్నాయా? తెలీదు. ఒకసారి రండి, మీకు పెట్టుకుంటారో చెప్పాలి. ఒకటే టాపిక్ మనం మాట్లాడదాం. బొట్టు నేను పెట్టుకుంటాను. నేను చెప్తాను, నేను బొట్టు నీతోనే పెట్టించుకుంటాను. ఎందుకు పెట్టుకోవాలి చెప్పు. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు నా పాపాల చేత బొట్టు టాపిక్. ఇప్పుడు బైబిల్ మాట్లాడతాను. సారీ, నా రక్తం చేత పాపాలు గడగబడతాయి. మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు దాని గురించి నేను చెప్పగల క్లారిఫికేషన్ ఉంది. బొట్టు ఎందుకు పెట్టుకుంటారో చెప్పండి. చెప్పాను కదా, భగవంతుని లక్షణాలు చూసావా? మీ గ్రంథంలో ఎక్కడ రాయబడింది? ఇప్పుడు మీరు ఏం చెప్పారు? మత్తయి, మార్కు, లోకా, యోహాను బైబిల్ తీసుకున్నారా లేదా? బైబిల్ ఆధారం అన్నారా లేదా? అన్నాను. బొట్టు పెట్టుకోవడానికి ఆధారం మీ గ్రంథాలు ఎక్కడుందా చూపించండి. చూపిస్తాము. రండి చూపిస్తాం. రండి చూపిస్తానేంటి? చూపించాలి.
అలా అలా కాదు, మీరు రండి మేము మీరు మళ్ళీ చూపిస్తాము. మీరు చూసారా, ఇది ఎలాగంటే సోషల్ మీడియాలో అడిగారు, ప్రశ్నకి జవాబు దొరకాలన్నారు, నేను చెప్పడానికి సిద్ధమే. నాలుగు సువార్తలు ఉందని నేను చూపిస్తాను అన్నాను. బైబిల్ బట్టే కదా మీరు ప్రశ్న వేశారు. ఇప్పుడు నేను ఒకటండి, మీ మీకు గ్రంథం ఆత్మ ఉండండి. సంయమ మీ యోగము, గ్రంథం బట్టి 6వ ప్రశ్న అధ్యాయము, వేస్తున్నాను. ఆత్మ సంయమ బొట్టు యోగంలో, పెట్టుకోమని ఏ ఆత్మ సంయమ గ్రంథంలో యోగంలో, ఎవరు ఆత్మ సంయమ చెప్పారు? బొట్టు ఎగ్జాంపుల్ చిన్నగా బొట్టు పెట్టుకోమని చెప్తానండి. చూడండి. మీకు మీకు బొట్టులో మీకు చాలా రకాలు ఉన్నాయి. నిలువు బొట్టుకి అర్థం ఏంటి, అడ్డ బొట్టుకి చెప్పండి. అర్థం ఏంటి, Very పక్క good. బొట్టుకి అర్థం Super. ఏంటి, సున్నం Super. బొట్టుకి అర్థం ఏంటి, Super. విభూతి బొట్టుకి అర్థం ఏంటి, Super. ఎర్ర బొట్టుకి అర్థం ఏంటి, ఇవన్నీ Super. చెప్పాలి. చెప్పండి. విభూతి బొట్టుకి అర్థం ఏంటంటే, వింటారా? అన్ని చెప్తాను, చెప్పండి. ప్రతిదానికి చెప్తాను నేను సమాధానం. చెప్పండి. విభూతి యోగం అని భగవద్గీతలో ఉంది. నేను చూపించండి. విభూతి యోగము భగవద్గీత చూపించండి. 10వ అధ్యాయం చూపించండి. పదార్థం తీసాను, ఎక్కడుంది? 10వ అధ్యాయం విభూతి తీశాను. యోగం తీసాను. తీసావా? తీసాను. చెప్పండి. విభూతి యోగంలో చూపించండి. ఏముంటుంది అని అంటే, ఇక్కడ ఉంది, ఇక అధ్యాయం తీసాను. చెప్పండి. నేను శ్లోకం నేను చదివి వినిపిస్తాను. మొత్తం మీరేమన్నారు? మీరు 10వ అర్థాలు చెప్పమని అధ్యాయము చెప్పారు. తీసాను. ఇంకొద్దు మళ్ళీ మీరు డైవర్ట్ విభూతి అవ్వకూడదు. చెప్పాలి. ఇదే అడిగారు, మాట. అడ్డనామం అడిగారు, నిలువునామం అడిగారు, ఏమండి, one minute, మీరు గుండునామం అడిగారు, ప్రతిదానికి మీరు రీజన్ చెప్పమని చెప్పారు. బ్రదర్ నా మాట వినాలి. మీరు నన్ను ప్రశ్న వేశారు. మా బైబిల్ గురించి ప్రశ్న ఇచ్చినప్పుడు దాన్ని చెప్పాలి అని మరి అన్నారు. మీరు Very చెప్పలేదు good. కదా, మీరు చెప్పలేదు Very good. కదా. మిమ్మల్ని నా- మెచ్చుకుంటాను. ఇందులో మిమ్మల్ని మీరు appreciate చెప్పలేదు చేస్తాను. కదా, ఎందుకని మీరు చెప్పలేదు ఉండండి, కదా. ఉండండి. మీరు చెప్పలేదు కదా. లేదో చెప్పేస్తాను బైబిల్ అన్నట్టుగా నుంచి మీరు చెప్పలేదు అబద్ధం. కదా. ఉండాలి. బైబిల్ నుంచి వినాలి మరి. చెప్పలేదు కదా. వినాలి. బైబిల్ నుంచి మీరు చెప్పలేదు వినాలి. కదా. మీరు చెప్పలేదు కదా. మీరు వినాలి. చెప్పలేదు ఒప్పుకోండి. వినాలి. మీరు చెప్పలేదు కాబట్టి చెప్పలేదు ఒప్పుకోండి. చెప్తున్నాను, మీరు వినాలి. చెప్పలేదు కాబట్టి వినాలి. చెప్పలేదు ఒప్పుకోండి. వినాలి. మరి నేను ఏమన్నానంటే, మీరు బైబిల్ నుంచి మీరు చెప్పలేదు. నేను ఏమన్నానంటే, మీరు టాపిక్ బైబిల్ నుంచి మీరు లేకపోతే చెప్పలేదు. డైవర్ట్ అయిపోతారు. మీరు మీ దగ్గర డైవర్ట్ సబ్జెక్ట్ కాదండి. లేదు. ఇప్పుడు మీరు మీరు mature డైవర్ట్ చెబుతారు అయిపోతారు. ఎక్కడైనా, సబ్జెక్ట్ నాలుగు లేదు. సువార్తలు బాగా ఎక్కడైనా వినండి. కానీ, నేను అనేది నా ఏంటంటే, రక్తముతో మీరు మీ బైబిల్లో ఉందా పాపాలు లేదో ప్రశ్నించండి. మిమ్మల్ని మెచ్చుకుంటాను. సేమ్ అడిగాను. 10వ అధ్యాయంలో ఎక్కడుంది విభూతి గురించి చెప్పండి. అది తీస్తున్నాను కదా, విభూతి యోగము అని చెప్పానా? తీయండి. ఉందా 10వ అధ్యాయం విభూతి యోగం అని ఉందా? 10వ అధ్యాయం తీశాను. నాకు తెలియదు ఎక్కడుందో చెప్పండి. అదే నేను చదివి వినిపిస్తాను విభూతి మీకు. యోగం అని రాసుందా లేదా? మీరు చెప్పాలి. అది ఉందా లేదా అనేది మీరు చెప్పాలి. ఏ యోగమో ఏంటో మీరు చెప్పాలి. మీరు తీసారన్నారు కదా. నేను 10వ అధ్యాయంలో ఉన్నాను. ఏ యోగమో మీరు విభూతి- చెప్పాలి, ఏ శ్లోకమో మీరు చెప్పాలి, దాని అర్థం మీరు 10వ చెప్పాలి. అధ్యాయం తీసుకుంటాను. మొత్తంలో కూడా మీరు ఎక్కడ తీసుకున్నా గానీ మళ్ళీ భగవంతుడే ఉంటుంది. డైవర్షన్ ఇది మీకు డైవర్షన్ తెలియదు. కాదు, మొత్తం మీకు 10వ అధ్యాయం భగవద్గీత మొత్తం రాదు. total. మీకు రాదు. ఎందుకు మీకు మీరు- తెలియని మీరు- మాట మీరు- మీరు మాట్లాడుతున్నారు. ఏమడిగారు మీరు? భగవద్గీతలో ఏమడిగారు? విభూతి మీరు అయిపోయిన తర్వాత ప్రశ్నించి నిలువు బొట్టుకి వెళ్తాను, అడ్డ బొట్టుకి గురించి వెళ్తాను. అడిగారు, అడ్డ చెప్పండి నాకు నిలువు బొట్ల సంగతి నామము, తెలిసియండి. మీరు ప్రశ్న ఊర్ధ్వ చేశారు. పుండము. యేసు ప్రభు రక్తం గురించి 4 సువార్తలు ఎక్కడ లేదన్నారు. ఓకే, నేను రక్తం మీరు గురించి అన్నారు లేదు, కాబట్టి రక్తం అది గురించి చూపించడానికి లేదు. మేము నేను కూడా రక్తం రెడీ. గురించి ఇది కూడా లేదు. ఓకే. నేనేమన్నాను? మీ ప్రశ్న మీరు బాగుంది. మీ ఇంకో ప్రశ్నలో శక్తి. ఉండండి. మీ ప్రశ్నలో క్లారిటీ ఉంది. మా ఆన్సర్ లో చాలా షూరిటీ ఉంటది. అలాగే Surety కదా? సరే. కంపల్సరీ కనకబడింది ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు రావాలి. భగవద్గీత అయిపోయిన తర్వాత Brother. మీ బొట్లు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. బొట్ల సంగతి తేల్చండి ముందు. ఆ బొట్లు మీరు 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 నాకు బొట్టు పెడతానన్నారు. నేను రెడీ. సరే, ఆత్మ సంయమ బొట్టు అర్థాలు యోగంలో చెప్పాలి. కూడా, ఇదిగో, ఆత్మ సంయమ యోగంలో భగవద్గీత కూడా 10వ అధ్యాయం నేను దాన్ని మించి నేను ముందుకు వెళ్ళను. ఇక్కడే ఆగుతాను. చెప్పండి. తీయండి, మీరు తీయండి కదా, మీ దగ్గర రెడీగా ఉన్నాను. ఎన్నో శ్లోకం మీరు మొదటి నుంచి చివరి వరకు చూడండి. అక్కడ మొదటి ఎక్కడైనా నుంచి కానీ చివరి వరకు అలా ఉండదు. మీకు తెలియదు, మీకు రాదు. మొదటి అంటే నుంచి మీకు చివరి వరకు ఉండదు. బొట్టు- మధ్యలో బొట్టు- అది ఎక్కడ బొట్టు ఉంటుందో అది పెట్టుకోవాలని క్లారిటీగా మీకు- చెప్పాలి. అది కాదు బ్రదర్ చెప్పండి. తప్పు మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ఇది చెప్పండి, మీకు మీరు తెలియలేంది తెలియదు అని ఒప్పుకోవాలి. ఎందుకు తెలియదు అని చెప్తాను. మరి చెప్పాలి. బొట్టు ఒకటి ఉంది. చూపించండి. అక్కడ ఆజ్ఞా చక్రం అంటారు దాన్ని. చూపించండి. దాన్ని ఆజ్ఞా చక్రం చూపించండి అంటారు దాన్ని. బ్రదర్. చూపించండి. ఏమండి దాన్ని ఆజ్ఞా చక్రం బ్రదర్, అంటారు. మీకు బ్రదర్, లాగా చాలా బాగా బైబిల్ని పట్టుకొని మాట్లాడుతున్నాను. చెప్పడం ఇందాక కాదు. చూడు, గురువుల ఇందాక పరంపర నేను అనేది మాకు ఉంది ఒకటి. ఉండండి, one minute, అంతర్వాహిని అనేది brother, ఒకటి మా దగ్గర ఇంకోటి నేను ఉంది. బ్రదర్ అంటున్నాను. మీరు ఆగండి. బ్రదర్, నేను కూడా బ్రదర్ నేను ఒక్క కూడా నిమిషం బ్రదర్ వినండి. అంటున్నాను. ప్రేమగా మాట్లాడుతున్నాను. ఇందాకలా కోపంలో మాట్లాడి ఏం చేసాం పక్కన పెడదాం. ఇప్పుడు టాపిక్ మాట్లాడుకుందాం. ఇది బాగుంది, చెప్పండి, నాకు నచ్చింది. చెప్పండి. మీ సహనానికి, మీ ఓర్పుకి నేను సంతోషిస్తున్నాను. అలాగే నేను కూడా ఓపికగా అడుగుతున్నాను. నేను తెలుసుకోవాలని అడుగుతున్నాను. మిమ్మల్ని కించపరచాలని కాదు. ప్రతి వారు సువార్తకి వెళ్తే బొట్టు పెట్టుకోండి, మీకు మేము బొట్టు అవసరం లేదు. పెడతాం. ఓకే, అలా అవసరం లేదు. బ్రదర్ నా మాట వినండి. వినాలి మరి. మీ మాట నేను విన్నాను కదా. చిన్న చెప్పండి, అడగండి. మీరు రికార్డ్ చేస్తున్నారు, చెయ్యండి. 10 మందికి నిజమేంటో తెలియాలి. చెప్పండి. కోపం ఉంటది. ఇప్పుడు కోపంలోనే శాంతం ఉంటది, కోపంలోనే ప్రేమ ఉంటది, కోపంలోనే స్నేహం ఉంటది. జాన్సన్ గారు, నా మాట వినండి బ్రదర్ గారు. మీరు నాకు వ్యతిరేకం కాదు. వినండి. ఐఎమ్ ఎన్ ఇండియన్, యు ఆర్ ఇండియన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ ఎన్ ఇండియన్, యు ఆర్ ఇండియన్. హిందువుని, మీరు క్రైస్తవులు, అంతే. అదే. మళ్ళీ ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం తేడా లేదు. రిలీజియన్ తో ఏ సంబంధం లేదు. నేను ఇండియన్ అని అన్నాను. ఇదే తప్పు. నేను అన్నండి, తప్పు ఇది. అంటే మీరు ఇండియన్ కాదా? నేను ఇండియనే, భారతీయుణ్ణి, కానీ హిందువుని. చూసారా, అవును, హిందువే కాదని నేను అంటలేదు. ముందు భారతీయుడు, తర్వాత హిందూ అయ్యారు. ముందు హిందూ భారతీయుణ్ణి, హిందూ తర్వాతనే భారతీయుణ్ణి కాదు. ముందు భారతీయుడే హిందూ అయ్యారు. తప్పు మాట్లాడుతున్నారు. నేను కూడా వినండి. నేను భారతీయుడు అయిన తర్వాత క్రైస్తవుని అయ్యాను. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ముందు మతంతో ఎవడు పుట్టడు ఇక్కడ. ఇది తప్పు. తప్పు బ్రదర్. మీ మనసుకి ఒకవేళ అలా మిమ్మల్ని ఎవడైనా పాడు చేసి ఉంటే తప్పు. మీరు అలా డిసైడ్ అయితే తప్పు. మనం భారతీయులు.
మనం ప్రామిస్ చేసాం నేనేమన్నానంటే వీఆర్ ఆల్ ఆర్ ఇన్ వన్. మనం భారతదేశంలో బతుకుతున్నాం. ఓకే, మనకి ఏమైనా ఉంటే వ్యతిరేకత ఉంటే మాట్లాడుకుంటాం లేదండి, అంతేగాని మీరు కేసులు ఇంటిని బట్టి పెట్టి నా మాట వినండి బ్రదర్. నన్ను నేను చెప్పేది కొట్టిస్తానన్నారు, రెండు కేసులు మాటలు మీరు పెడతానన్నారు తీసుకోవాలి. మీరే. ఏమన్నాను ఆ కేసులు పెట్టించి బ్రదర్? లేదంటే చూడండి, కొట్టిస్తారన్నారు కదా. కోపంలో 100 మాట్లాడతారు. మీరు అన్నారు, నేను అన్నారు, పక్కన పడేద్దాం. అది ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు అన్నారు, నేను అన్నారు, అది వదిలేయండి. సరే, మీరు నిజంగా మీ దగ్గర వాక్యం ఉందా? నేనేమంటాను, మీరు మీ దగ్గర నిజంగా వాక్యం ఉందా? 10వ అధ్యాయం అక్కడికి వద్దాం. నేనేమన్నానంటే బొట్టు నిజంగా మీ దగ్గర గురించి వాక్యం ఉందా? బ్రదర్ డైవర్ట్ చేయొద్దు. బొట్టు గురించి మాట్లాడుకుందాం. బొట్టు గురించే ఆ బొట్టు చూపించండి, ఎక్కడ ఉంది ఆ బొట్టు గురించి నాకు చెప్పండి. నేను మళ్ళీ చెప్తాను. బొట్టి కరెక్ట్ క్లారిఫికేషన్ మీరు ఇచ్చేస్తే, ఎందుకు పెట్టుకోవాలి, దేనికి పెట్టుకోవాలి, ఎవరు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు, ఎవరి నుంచి స్టార్ట్ అయిందని మీరు చెప్పేస్తే, నేను రేపు నుంచి బైబిల్ పట్టుకొని కూడా బొట్టు పెట్టుకొని వెళ్తాను. మాట తప్పితే అడగండి. అయితే బైబిల్ పట్టుకొని వెళ్తాను. క్లుప్తంగా చెప్తే అర్థం కాదు, ఆయన క్లుప్తంగా చెప్తాను. చెప్పండి. ఇప్పుడు నాకు విత్ ఎవిడెన్సెస్ కావాలి. మీరు ఎలాగైతే బైబుల్లో అడిగారో ఎవిడెన్సెస్, మీరు బైబుల్లో ఏం అడిగారు, ఇది లేదు అని బైబుల్ అంత ఖచ్చితంగా పాయింట్ అవుట్ చేసి ఇందులో లేదని మీరు ఎలాగైతే అడిగారో, మీరు బ్రదర్ ఉంది అని చెప్పింది ఏదైతే ఉందో నాకు చూపించాలి. ఎవిడెన్స్ మీరే. నేను ఎలాగ ఎవిడెన్స్ అవుతాను? ఎవిడెన్స్ మీరే. నేను అవ్వనండి. ఎలాగా? ఇప్పుడు ఒకటండి, చెప్పండి. యాక్చువల్ గా ఈ భారతీయ సనాతనంలో ఏంటంటే ఒక గురు పరంపర అనేది ఒకటి ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తాను, ప్రతిదీ కూడా రిటర్న్ గా ఉండాలి, మాటలు ఉండకూడదు. రిటర్న్ గా ఉండేదాన్నే తీసుకుంటారు, చెల్లుతుంది అంతే తప్ప నేను నోటి మాట అంటే ఎక్కడ అవ్వదు. వినండి, నేను మీకు అప్పు ఇచ్చాను అనుకో, రేపు పొద్దున్న నా మీద ఒకవేళ కేసు వేసినా రిటర్న్ గా ఉందని అడుగుతారు. ప్రతి దానికి రిటర్న్ ఉండాలి. రిటర్న్ గా లేనిది ఏది చదవదు. బొట్టు గురించి కావాలి, ఎందుకంటే ఉండండి, హిందువులకి మ్యాండేటరీ బొట్టు అని అంటున్నారు. ఓకే, ఐ విల్ అగ్రీ విత్ యూ. అయితే వినండి బ్రదర్ గారు, నేను తప్పుగా మిమ్మల్ని అంటలేదు, తప్పు పట్టట్లేదు. ఎందుకంటే సువార్తకి వెళ్తే మీరు బొట్టు పెట్టుకోవాలి. మీ ఆడపిల్లలు బొట్టు పెట్టుకోకపోతే వేరే విధంగా ఉంటున్నారు, ఏదో భర్త చచ్చిపోయిన ఆమెలాగా ఉంటున్నారు. సాంప్రదాయం రిటర్న్ గా దేవుడు చెప్పిందే ఉండాలి, రిటర్న్ గా ఉండాలి. మీ మీరేమన్నారు? నా మాట వినండి, మీకు విషయం చెప్తాను వినండి. మరి బైబుల్ బొట్టు పెట్టుకోకూడదని లేదండి, పెట్టుకోవచ్చు కదా. మరి లేదని ఎందుకు పెట్టుకోవాలని అడుగుతున్నాను. అందుకే నువ్వు చెప్పు, ఎందుకు పెట్టుకోకూడదు నేను అడుగుతున్నా. పెట్టుకోవడం ఇప్పుడు ఎందుకు పెట్టుకోవాలి చెప్తే పెట్టుకుంటాం. చెప్పట్లేదు కదా, నా మాట వినండి. కల్చర్ లాగా మీరు ఏదో బొట్టు పెట్టుకోవద్దని లేదు, బొట్టు మ్యాండేటరీ అంటున్నారు. ఎందుకు మ్యాండేటరీ అని చెప్పండి. ఎవరు మ్యాండేటరీ చేశారు చెప్పండి, ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి. అవునండి, అది తరతరాల నుంచి వస్తుంది. దాని వెనకాల సైన్స్ ఉంది, దాని వెనకాల సైన్స్ ఉంది. మీరు వినట్లేదు. ఎక్కడ చెప్పారు సైన్స్ చెప్పండి. ఆజ్ఞా చక్రం ఉంటారు, దాన్ని చెప్పండి. ఎప్పటి నుంచి ప్రారంభమైంది బొట్టు సాంప్రదాయం? అవునా, అది చూస్తేనే కొంతమంది కనీసం ఇక్కడ ఆజ్ఞా చక్రం ముందుకి వెళ్ళను. ఇది నాకు తేల్చేస్తే రేపు మా చర్చిలో వాళ్ళందరికీ బొట్లు పెడతాను. నేను బొట్టు పెట్టుకుంటాను. బొట్లు అనేది మీరు చూస్తున్నారు కదా, బొట్టు ఎందుకు పెడతారు ఫస్ట్ తెలుసుకోండి బ్రదర్ గారు. మళ్ళీ నేను అంటాను, హిందూ వినండి, ఐఎమ్ ఎక్స్ హిందూ, చెప్పండి. నేను ఐఎమ్ ఎక్స్ హిందూ, మీరు ఎక్స్ క్రిస్టియన్ కాదు కానీ మీరు ఎప్పటికీ క్రిస్టియన్ అవ్వలేరు. కానీ ఇది తప్పు. దానికి ఒక కారణం ఉంది. మళ్ళీ హిందువులు అంటున్నారు. హిందూ అంటే అర్థం ఏంటి? మళ్ళీ నేను ఇక్కడ నిలబడతాను. హిందూ అంటే అర్థం ఏంటి చెప్పండి. మీరు హిందూ అంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి హిందూ అంటే హిందూ అంటే అర్థం ఏంటి మీరు చెప్పాలి. హిందూ అంటే మళ్ళీ ఇంకా బేవకూఫ్ అంటారా? ఇంకా నేను అంటలేదే, నేను అన్నా బైబిల్లో ఉందండి. మరి మాట చెప్ప, ఒక మాట నేను అడుగుతున్నాను. జాన్ గారు, నా మాట వినండి. బొట్టు పెట్టుకోవడానికి కారణాలేటి? ఎప్పటికీ భగవద్గీత నేను ఓపెన్ చేసి ఉంచాను బ్రదర్ గారు, ఓపెన్ చేసి నేను ఉంచాను. భగవద్గీత ఓపెన్ చేసి నేను ఉంచాను. నాకు బొట్టు గురించి చెప్పండి. మీకు ఒకటి ఆజ్ఞా చక్రం అని చెప్పాను ఇంత ముందు. మళ్ళీ బ్రదర్ గారు మాటలు 100 మాట వద్దు. వినండి, దేవుడు చెప్తేనే అది చెల్లుతుంది. ఎవరో ఏదో దేవుడు అంటే యేసు మాత్రమే కాదు కదా, ఏది చెల్లదు. విన్నారా? దేవుడు అంటే యేసు కాదు కదా. నేను అంటున్నాను ఏమండి, యేసుక్రీస్తు నాకు దేవుడు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది 10వ అధ్యాయంలో కృష్ణుడు దేవుడు మీకు, అవునా కాదా?
కృష్ణుడే కాదు, శివుడు కూడా మాకు దేవుడే, ఓకే, పోనీ ఆ రాముడు శివుడు ఎక్కడ దేవుడే. శివుడికి నిలువు బొట్టు పెడతారు, ఎక్కడ పెట్టుకోమని శివుడు చెప్పాడు? శివుడికి నిలువు బొట్టు ఉందా? అడ్డబొట్టి, క్షమించాలి, అడ్డబొట్టి పెడతారు, ఎక్కడ పెట్టుకోమని చెప్పారు? మరి చెప్పండి. ఒక మన ఎవరికి ఈ విష్ణువుకి నిలువు బొట్టు పెడతారు, కృష్ణుడికి నిలువు బొట్టు పెడతారు, ఎప్పుడు పెట్టుకోమని చెప్పారు? ఎక్కడి నుంచి సాంప్రదాయం మొదలైంది అది చెప్పండి చాలు. చెప్పండి. అంతేనా? అంతే కదా నేను ఇప్పుడు మీకు ఆజ్ఞాచక్రం అంటే ఏంటి అని మీకు అడిగా నేను. ఇది ముందుకు వెళ్ళట్లేదు, భగవద్గీత ఓపెన్ చేసి 10 అధ్యాయంలో ఉంచాను. ఏ శ్లోకం దాని భావం నాకు చెప్పాలి. నేను ఏమంటున్నానంటే నేను ఆజ్ఞాచక్రము ఇప్పుడు చెప్తున్నాను. 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలో సమంకాయ శిరోగ్రీవం దారాయన్నాచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశానవలోకయన్. ఎక్కడుంది ఇది ఆత్మ సంయమ యోగము 6వ అధ్యాయంలో. మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకటి సంయమ యోగం 6వ అధ్యాయం తీస్తున్నాను. ఎక్కడుంది? అది 13వ శ్లోకం. ఒక్క నిమిషం అండి, నేను తీస్తున్నాను. 6వ అధ్యాయం కూడా తీసేస్తున్నాను మీకోసం స్పెషల్. ఈ రోజు భగవద్గీత మాట్లాడతాను, చాలా సంతోషం. 6వ అధ్యాయంలో ఏముందో దాని అర్థం కూడా కొంచెం మీరు చెప్పాలి. ఏదో శ్లోకం చదివేస్తే కదా భగవద్గీత. ఇంత ముందు దాని తర్వాత 14వ శ్లోకం కూడా ప్రశాంతాత్మ విగతభిః బ్రహ్మచారి వ్రతే స్థితః. 6వ అధ్యాయం చెప్పండి. 6వ అధ్యాయం 6వ అధ్యాయము 13వ శ్లోకము, 14వ శ్లోకము, 15వ శ్లోకము, 16వ శ్లోకము. ఒకసారి చదవండి అది. సరే, 16వ శ్లోకము, 13వ శ్లోకము. మీరు ఏం చెప్పారు? 13, 14, 15 కరెక్ట్. 13 నుంచి 16 శ్లోకాలు తీయండి కదా. ఏమనుందో ఒకసారి శ్లోకాలు వెళ్ళి వేయండి, దీని అర్థం ఏటో మీరు చెప్తారు. ఇవన్నీ కూడా శ్లోకం చదివారు కదా, చదవండి. అది చెప్పండి నాకు ఆ శ్లోకాన్ని ఉచ్చరించండి. ఇప్పుడు దీని యొక్క శ్లోకం 13వ శ్లోకము. బావ మీరు చెప్పండి, మీ దగ్గర భగవద్గీత కదా. 13, శరీరమును, 15, మెడను, 16 శిరస్సును నిశ్చలముగా స్థిరముగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలపవలెను. నాసిక అగ్రభాగం అందు అంటే పైన, ఏది కనుచూపులు 2 ఉంటాయి కదా, వాటి పైన ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై. ఎన్నో శ్లోకం మీరు చెప్తున్నారు, వినాలి. 16, 13, 14 శ్లోక భావాలు. 13 భయరహితుడై బ్రహ్మచర్య వ్రతములు పాటించుచు మనోనిగ్రహముతో మత్పారాయణుడై నిశ్చయుడై ఉండవలయును. అర్జున, అతిగా పూజించువానికి, ఏ మాత్రం పూజించిన వానికి, అతిగా నిద్రించువానికి, ఎల్లప్పుడూ మేల్కొని ఉండువానికి ఈ యోగ సిద్ధి కలగదు. ఈ యోగ సిద్ధి కోసమే అక్కడ బొట్టు పెట్టుకుంటారు. అక్కడ బొట్టు పెట్టుకోమని లేదే, అక్కడ బొట్టు పెట్టుకుంటారు లేదు కదా. ఇప్పుడు వీళ్ళు మనసులో ఉంటాయా, పలక మీద దిద్దుతారా, లేకుంటే మనసులో ఉంటాయా? బొట్టు పెట్టుకోమని లేదు చెప్పండి బ్రదర్, లేదు అక్కడ. మీరు ఇప్పుడు పిల్లవాడికి ఆయిల్ మనం నేర్పాలంటే మనసులో ఉంటే సరిపోతుందా, పలక మీద దిద్దుతామా? మీ లాజిక్ నేను చెప్తాను. వినండి మరి, మీరు చెప్పినప్పుడు నేను విన్నానా? జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు గురించి మాట్లాడినప్పుడు ఇలాగే రాసిందా, అలాగే చెప్పాడని అడుగుతున్నారు. అడిగారా లేదా? బాగుంది. ఇక్కడ బొట్టు పెట్టుకోమని లేదే, మీరు ఎలా నాసిక ఆగ్రహం లేదు కదా, చెప్పండి. బొట్టె లేదు కదా అక్కడ, బొట్టె లేదు. మరి బొట్టు లేదు, ఇప్పుడు అలా పెట్టుకోమని ఎలాగంటున్నారు? మనో నిగ్రహం లేనివాడు అక్కడ నేను చెప్పను అది పెట్టుకుంటాడండి. లేదు, అసలు మీరు చెప్పిన దాంట్లో లేదే లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నన్ను తీసుకోండి, మీకు నిజం చెప్తున్నా. నా చేతిలో భగవద్గీత ఉంది, నేను ఇప్పుడు నిజం చెప్తున్నా, మీరు వినండి. 13, 14, 15 శ్లోకాలు వినండి, నేను అర్థం చెప్తాను. సమం కాయా శిగురో గ్రీవం ధరయన్నాచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రహం స్వాదిశాశ్చానవలోకయాన్. అంటే అర్థం, దానిపై స్థిరముగా కూర్చొని ఒకే ఏకాగ్రత గల ధ్యానములో అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధ పరిశ్రమించాలి. అతను శరీరమును, మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమంలో ఉంచి కళ్ళను అటు ఇటు తిప్పకుండా నాసికాగ్రమం మీదే చూపుని కేంద్రీకరించాలి. చూపుని అని అన్నాడు తప్ప అక్కడ బొట్టు అని పెట్టుకోమని చెప్పలేదు. బొట్టు అని పెట్టలేదు. కానీ ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి ఒక సూచిక లాగా పెట్టుకుంటారు. ఏమీ పెట్టుకోవడానికి లేదు, ఇది అవసరం లేదు, అది అవసరం లేదు. ఇప్పుడు చెప్పలేదు, గ్రంథం చెప్పలేదు పెట్టుకుంటే తప్పే. అది చెప్పలేదు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి. అందరికీ సరే, 14 ఉండండి, 14 శ్లోకం చెప్తున్నాను వినండి. మనః సంయమ్య మచ్చితో యుక్త అసిత మత్పరః. ఈ విధముగా ప్రశాంతతతో
భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమ లక్షణముగా నా పై ధ్యానం చెయ్యాలి అని ఉందండి ఇక్కడ. ఉండండి, మళ్ళీ 15 కూడా చెప్తాను. నా మాట వినండి. సదాత్మానం యోగి నియతా మనసః శాంతిం నిర్వాణ పరమాం మత్సం స్తమాది గచ్చతి అని ఉందండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ విధముగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపి క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును. బొట్టు పెట్టుకోమని చెప్పలేదు, బొట్టు పెట్టుకోవడం మ్యాండేటరీ అని కృష్ణుడు చెప్పలేదు, మీరు అబద్ధం ఆడారు. అవునండి, నేనేమన్నాను చెప్పారు, భగవద్గీతలో ఎక్కడ కూడా బొట్టు పెట్టుకోమని ఉండదు. మరి చెప్పారు ఇందాకలా, నేను ఉందని నేను చెప్పలేదు. విభూది మరి విభూది ఏది చూపించండి, విభూది ఎక్కడ ఉంది? విభూది యోగం అని 10వ అధ్యాయం పేరు విభూది యోగం. విభూది యోగం అంటే ఏంటి? విభూది అంటే దేనికోసం చెప్పాడు? విభూది అంటే అవునండి, ఆ 10వ అధ్యాయం అవతల మాట్లాడే మీరైనా నేనైనా అందరిలో ఒకే ఆత్మ అని ఉంటుంది. దాంట్లో కాదని ఎవరన్నారు? అందరి ఆత్మ ఒకలాగా ఉండదే. నా ఆత్మ వేరు, మీ ఆత్మ వేరు, దేవుడి శరీరాలు వేరవుతాయి, శరీరాలు వేరవుతాయి కదా. మరి ఏం తెలియకుండా ఎలా మాట్లాడతారు? శరీరాలు వేరు, ఆత్మ కూడా వేరే. మీ ఆత్మ నా ఆత్మ ఎలాగో ఒకటి అవుతుంది. సరే, ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటాము. మీ ఆత్మ నా ఆత్మ ఒకటి కాదు. ఎందుకంటే వారి వారి కర్మలు బట్టి మీ మాట చెప్తాను, మనం చేసిన క్రియలను బట్టి మనకు శిక్షలైనా బాధలైనా సంతోషాలైనా మన ఆత్మ అది అనుభవించాలి, కానీ మీ ఆత్మ నా ఆత్మ ఒకటి కాదు. అది పక్కన పెడదాము. ఇప్పుడు బొట్టు గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. చెప్పండి, పోనీ పక్కన పెట్టేది ఆత్మజ్ఞానం మీకు లేదు. బొట్టు గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా? దేని మీద? బొట్టు గురించి క్లారిటీ వచ్చింది కదా? పెట్టుకుంటున్నాము. బొట్టు పెట్టుకో, మీరు అబద్ధం చెప్తున్నారు. చాలా మందికి మీరు ఇంకా ధన్యులండి, మీరు గ్రేట్. ఒక విషయం చెప్పాలంటే మీరైనా చదివారు, కాబట్టి మేము మ్యాండేటరీ చేసుకున్నాం. తెలియదు కాబట్టి మ్యాండేటరీ చేసుకున్నాము. తప్పు ఇది, మ్యాండేటరీ చేసుకోవడం తప్పు. ఇది చెప్పలేదు. అర్థం కూడా చెప్తాను వినండి. 2 నేత్రాలని బొట్టు పెట్టుకోమని చెప్పలేదు అక్కడ. నేనేమన్నాను? సిల్వల్ ఎందుకు పెట్టుకుంటున్నారు? మరి మీ ప్రశ్న పెట్టుకున్నారు. చాలా మంది సిల్వల్ని ఏలాడదీస్తారు చర్చిల పైన. అది కాకుండా ఇంకా మెల్లో సిల్వలు వేసుకుంటారు, లోపల చర్చిలో సిల్వలు వేసుకుని దానికి చున్నీ కప్పుతారు. అది మ్యాండేటరీ అని చెప్పి బైబిల్లో ఉందా? మరి బైబిల్లో మ్యాండేటరీ అని చెప్పలేదే. సరే, నేను అందరికి బొట్లు తీసేస్తానండి, మీరు అన్ని చర్చిల్లో ఉండే సిల్వలు తీసేస్తారా? ఏది మా సిలువ పెట్టుకోమే, మేము ఎవరు సిలువ దేనికి తీసేద్దాం? మరి నేను అందరికి బొట్లు అసలు ఎవరికి చెప్తా. వినండి సార్, వినండి. నా మాట వినాలి. ఇప్పుడు మీరు వచ్చారు ఆన్సర్. సిలువ మ్యాండేటరీ కాదు క్రైస్తవులకి. అలాగే యోగికి కూడా, మొత్తం తెలిసిన యోగికి కూడా మ్యాండేటరీ కాదు. ఉంటారో మమ్మల్ని ఎందుకు పెట్టుకోమంటున్నారు? పైనుంచి కిందికి ఎందుకు 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 వేస్తారు సిలువకు? పైనుంచి కిందికి సిలువ మీకే మ్యాండేటరీ అవుతుంది. మీదే మ్యాండేటరీ కాదు, ఇది మీకే మ్యాండేటరీ. ఇప్పుడు మాకు అవసరము. బ్రదర్ గారు, భగవద్గీత చదివిన వాడికి అవసరం లేదు బొట్టు. నేను చెప్తాను, భగవద్గీత చదవని వాడికి మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీ కాదు. బొట్టు అవసరమే. సిలువ పెట్టుకోమని గాని సిలువ వేసుకోమని గాని యేసు ప్రభు చెప్పలేదు. కానీ బైబిల్లో ఏం చెప్పాడంటే సిలువ మోసుకోమన్నాడు. యేసు ప్రభు వేసుకోమనలేదు, మోసుకోమన్నాడు. మోయడు అంటే భారం కలిగి. మీరు మోస్తారా? మీకు చెప్పారా మొయమని? ఎన్ని సిలువలు చేద్దాం? మరి కాదు, మీరు మోసుకోమంటే సిలువ అంటే మోసుకోమంటే అది అర్థం కాదు. మోసుకోమని చెప్పి చూపించమంటారా బైబిల్? ఎవడి సిలువను వాడి అర్థం ఏంటి అంటే మళ్ళీ చూసారా? మీకేమో అర్థం కావాలి, వచ్చేసరికి మీకు అర్థం అవసరం లేదు. ఇక్కడ బొట్టలు లేదండి, అక్కడ సిలువ ఉంది క్లియర్ గా. ఇక్కడ బొట్టలు లేదు. సిలువ మరి భుజాన్ని వేసుకోమని చెప్పాడు కదా. మరి భుజం మీద ఏం వేసుకుంటారు? కాదు, భుజం మీద ఏం వేసుకుంటారు చెప్పండి. సింపుల్ గా చెప్తాను, ఏం వేసుకుంటారు? నేనేమన్నాను? ఏసు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? సిలువ వాడు ఎత్తుకొని తిరుగుమని చెప్పాడు కదా. నా సిలువ నేను ఎత్తుకొని తిరుగుతున్నాను రోజు. అలా అంటే మీకు ఒక అర్థం తిరుగుతున్నాను, నేను ఒప్పుకుంటాను. ఒక అర్థం ఉంటుంది, మాకంటే ఒక అర్థం లేదు కదా. ఇక్కడ బొట్టు అనేది తెలియని వాళ్ళకి విగ్రహం వచ్చిన తర్వాత అవసరం లేదు. వింటారా? పదం ప్రకారం సిలువ అక్కడ రాసి ఉంది, ఇక్కడ బొట్టు అని రాసి లేదు.
ఎక్కడ మరి సిల్వ మరి అందరు రాసి ఉంది చేద్దాం అందులో, బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది సిలువ అని. ఇక్కడ లేదు కదా బొట్టు అని. చేద్దామా ఏం సిల్వ చేద్దాం? చేంజ్ చేసి అందరికి భుజాల మీద ఇద్దామా ఇయ్యండి, క్రైస్తవులందరికీ? ఇయ్యండి, మీకు ఒప్పుకుంటే ఇయ్యండి, మోస్తాం మేము, ఆ? మేము మోస్తాం. సరే ఎన్ని చేయొద్దని చెప్పండి మరి. ఇయ్యండి, మేము మోస్తాం, మేము అంటున్నాం కదా. ఎన్ని ఇప్పుడు కేజీలు ఆల్రెడీ ఉండాలి? ఒక మోస్తున్నాం సిలువ మిమ్మల్ని. అదొకటి చెప్పండి. సిలువ మీరు బరువు మమ్మల్ని చెప్పండి ఏంటన్నా మరి. మోస్తున్నాం, మమ్మల్ని అవమానపరిచినా మోస్తున్నాం, మమ్మల్ని వ్యతిరేకించినా మేము మోస్తున్నాం. అయినా అది మీరు కాదండి, మా మీరు ఇప్పుడు సోదరులు సిలువల అంటున్నాం. గురించి మిమ్మల్ని లేదు, మేము లేదు, ఇంతకు ప్రేమిస్తున్నాం. ముందు ఇదే మీరు కదా నాకు మోయడం అంటే. ఇంతకు ముందు మీరు నా పైన ఇదే కేసులు కదా వేస్తా మోయడం. అన్నారు, బ్రదర్, నేను అవి మళ్ళీ పంపిస్తానన్నారు చెప్తాను, నాకు. మళ్ళీ చెప్తాను, వినండి వినండి, కొంచెం వినాలి ఆ మాట. ఎవరిని మీరు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు ఒక మాట అన్నారు, నేను ఒక మాట అన్నాను, అయిపోయింది, ఎనఫ్. ఇక్కడ మనం జ్ఞానం మాట్లాడుతున్నాం. ఆ సరే టాపిక్ జ్ఞానం అన్నప్పుడు నేనేమంటున్నానంటే భగవద్గీత ప్రకారం నిజంగానే బొట్టు గాని వేష అలంకరణ యోగి ఇలా ఉంటాడు అలా ఉంటాడు అంటే వేషధారణ గురించి చెప్తున్నాను, అంతేగాని ఆయన స్థిరచిత్తం ఎప్పుడు కూడా అది వేరేలా ఉంటుందని చెప్పేసి భగవద్గీత చెప్తుంది మనకి. కాదు, భగవద్గీత అంటే భగవద్గీత ప్రకారం బొట్టు లేదు, బొట్టు మ్యాండేటరీ కాదు, అంతేనా? అలా కాదు మళ్ళీ అలా మరి అది మళ్ళీ మీరు యోగికి నేనేం చెప్పాను? మాత్రమే సిలువ యోగికి మ్యాండేటరీ మాత్రమే. కాదని నేను చాలా క్లియర్ గా యోగికి మీకు మాత్రమే. సాక్ష్యం ఇక్కడ ఇచ్చాను. యోగి వేరు సామాన్య ప్రజలు వేరు. మళ్ళీ అంటే సామాన్య ప్రజలు బొట్టు పెట్టుకోమని ఎక్కడ చూపించండి. అదే మరి వాళ్ళకి మరి కనిపించేలాగా ఆ బొట్టు ఎందుకు లేదు, పెట్టుకున్నారు అలా అనేది లేదు ఇక్కడ. ఏదో ఒక టైంలో మళ్ళీ మీరు ఆ confuse బొట్టు ఎందుకు అవుతున్నారు. అడిగినప్పుడు మళ్ళీ దీని అర్థం ఈ ఏంటంటే విధంగా ఉండండి, ఎప్పుడైతే దీని అర్థం మీలాగా మళ్ళీ ప్రశ్న clear గా వస్తుందో, చెప్తాను మీకు ఏ మీకు. విధంగా ప్రశ్న వచ్చిందో Just వాళ్ళకు కూడా అదే ప్రశ్న వచ్చినప్పుడు listen ఇది to me, నాయన listen to బొట్టు me. వెనకాల సమం బొట్టు వెనకాల ఉన్న కాయాచిరో గ్రీవం ధారయన్న చల స్థిరం సంప్రేక్ష్యానాసికాగ్రహం స్వాదిశానవలోకయాన్. ఇక్కడ ఏముందంటే దానిపై స్థిరముగా కూర్చొని అవును. ఒకే ఏకాగ్రత గల ధ్యానములో అన్ని ఆలోచనలను కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధ మొనర్చుకోవటానికి పరిశ్రమించాలి. అతను శరీరమును, మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమంలో ఉంచి అది కళ్ళను- బొట్టు దేనికోసం నా అనంటే మాట దీనికోసమే. వినండి సార్, ఇక్కడ లేదండి అది. బొట్టు దీనికోసమే. లేదు సార్, అది లేదండి. అది లోపలికి కళ్ళను ఎప్పుడైతే ఇటు అటు ఎప్పుడైతే గురు సార్, పరంపరకు వస్తారో, కళ్ళు మూసుకుంటే ఎప్పుడైతే బొట్టేని అంతర్వాహినిలో పెట్టుకుంటారా? ఉంటారో, ఏంటి? సజ్జన కళ్ళు సాంగత్యం మూసుకుంటే చేస్తారో, ఉండండి. అప్పుడు వాళ్ళకి ఇది అవసరం వస్తుంది. నా మాట వినండి సార్, అప్పుడే కళ్ళు మూసుకుంటే అంతవరకు బొట్టేని బొట్టు యొక్క కనపడుతుంది వాడికి ఏంటి? తెలీదు, సార్ వాడికి తెలీదు. మీరు మళ్ళీ తప్పు మాట్లాడుతున్నారు. కళ్ళు తెలీదు, మూసుకుంటే అప్పటివరకు తెలీదు. బయట కళ్ళు ఇప్పటికి కూడా మూసుకుంటే మీరు బొట్టు మీరు కనబడుతుందా? గొప్ప విషయం ఏంటంటే మీరు చాలా గొప్ప అసలు నిజం చెప్పాలంటే ఈ ఒక టాపిక్ అనేది హిందువులు ఎవరికి అసలు బుద్ధి లేదు నిజంగా చెప్పాలంటే. ఎవరికి బుద్ధి లేదు ఎంతో అంటే మంచి- పెట్టుకుని బొట్టు పెట్టుకునే వాళ్ళందరూ బుద్ధి లేదు అంటారు. నిజంగానే బుద్ధి లేదండి. మీరు అంతే కదా? గొప్ప విషయం, ఎందుకంటే భగవంతుడు వల్ల ఏమంటారు మీతో పాటు అసలు నేను ఏ క్రైస్తవుడితోటి నేను ఇంతవరకు భగవద్గీత అనేది నేను ఇంతవరకు నేను డిస్కస్ చేయలేదు. అది ఎందుకో మరి మీ పూర్వజన సుకృతమో నాకు అది తెలియదు కానీ కాదులేండి, బైబిల్ నిజంగా కూడా మీ చెప్తున్నా కదా, పూర్వజన చాలా గొప్ప సుకృతం విషయం పర్వాలేదు. ఇది. మంచి టాపిక్ అంతే, మీ పూర్వజన సుకృతమే బైబిల్ మాట్లాడడం మంచిదే, చెప్పండి. లేదు నిజంగా చెప్తున్నాను. ఈ టాపిక్ అనేది కేవలం ఎవరికి తెలుస్తుందంటే చాలా పుణ్యం చేసుకుంటే గనక ఈ టాపిక్ తెలుస్తుంది. ఓన్లీ మీరు పుణ్యాత్ములని నేను అనుకుంటాను, ముందు మీరు తెలుసుకోండి. లేదండి నిజంగానే ఆ బొట్టు అనే విషయం ఇక్కడికి వస్తే అప్పుడు ధ్యానం అంటే ఏంటి, మనలో ఏ విధంగా గుణకర్మలు పనిచేస్తున్నాయి, దాంట్లో మన వర్ణం ఏంటి, ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది గుణకర్మలు చెప్పారు కదా కృష్ణుడు, ఇన్ని గుణకర్మలు చెప్పాడు. నేను ఒక ప్రశ్న అన్ని చెప్పలేదు, 3 చెప్పాడు. ఏడు చెప్పాడు? రాజస తామస సాత్విక గుణాలు. 3 ఏడు చెప్పండి. 3 గుణాల్లో ఏటేటి? రాజస గుణము, తామస గుణము, సాత్విక గుణము. ఈ 3 గుణాల్లో ఏటి సింపుల్ గా చెప్పండి. 3 గుణాలు. అదేనండి, తామసము అంటే ఏమంటే అసలు కేవలము స్వార్థం కోసం బతకడము స్వార్థం, తామసం కిందికి వస్తుంది. అంతేనా? రాజస మీకు సింపుల్ గా చెప్తున్నాను, చెప్పండి. రాజస గుణం ఏంటంటే కొంచెం సమాజంతో పాటు కొంచెం తన స్వార్థం తీసుకోవడం రాజసం కిందికి వస్తుంది. ఓకే, ఇంకా సాత్వికము అని అంటే ఒక చెట్టు, ఒక నీరు, ఒక గాలి, అదే విధంగా దేనికి కూడా అపాయం కలిగించకుండా బతకడము సాత్వికం కిందకి వస్తుంది. ఈ 3 భగవద్గీత చెప్పిందండి. అవునండి. ఈ 3 చెప్పిన ఈ 3 కృష్ణుడు పాటించాడా బ్రదర్? సూటి ప్రశ్న మీకు. ఎప్పుడైనా పాటించడం ఉండదు. 3 పాటించాడా? కృష్ణుడు చెప్పాడు. పాటించడం ఉండదు బ్రదర్, పాటించడం ఉండదు, పాటించొద్దు. ఎందుకు పాటించొద్దు? అదే కదా లాజిక్. అలా కాదు, కృష్ణుడు 3 పాటించాడా అడుగుతున్నాను. నేనేమంటున్నాను, ఆయనకి పాటించడు. ఎందుకు పాటించడు? అదే కదా లాజిక్. మరి ఎందుకు లాజిక్ అది? అది తెలియాలి అని అంటే మీరు ఒక గురువుని, ఒక సద్గురువుని ఎంచుకుంటే నిజంగానే సూపర్ అండి. తెలుసా? ఎందుకంటే ఆయనకు ఏ గుణాలు అంటావు, ఆయనకు ఏ గుణాలు అంటావు. మీరు బుద్ధిగా ఉండండి అని చెప్పి నేను బుద్ధి లేని అనుకోండి, నేను బుద్ధిగా ఉండి చెప్పడం అనేది మంచి మాట అంటారా? అవును, అది ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పారు? భగవద్గీత అనేది. నా మాట వినండి బ్రదర్, కొంచెం మీరు అవతల మర్డర్ చేయొద్దని చెప్పి నేను కసా మీ ఎదురుగా పొడి చేస్తున్నాను. అసలు అర్జునుడికి చెప్పింది ఏంది? చెప్పండి. అర్జునుడికి చెప్పింది ఏంటి? యుద్ధం చేయమని కదా. మరి అది మీరు ఏదో అన్నారు, ఇదేదో చెప్పారే. అవతలోడికి ఏ హాని చేయకూడదంటే చంపేశారు. మరి అదే చెప్తున్నాను కదా. మరి మీరు ఎక్కడికి వస్తారో నాకు తెలుసు. మీకు తెలిసిన తెలియకపోయిన నిజం ఏంటంటే ఆయనకు ఏ కర్మలు అంటవు. ఎవరికి?
శ్రీకృష్ణ పరమాత్ముడికి మీకు ఒక గాని విషయం చెప్పనా? మీకు యోగం పెద్ద- తెలుసుకున్న నాకైనా కాదు. మీకైనా ఎవరికైనా ఇప్పుడు యోగం తెలుసుకున్న వాడికి ఏమి అంటావు? ఆన్సర్ కొద్దాం. అయితే బొట్టు అనేది మ్యాండేటరీ కాదు, ఏది మీ హిందుత్వంకి మ్యాండేటరీ బొట్టే కాదు ఆ, ఈ యోగి ఇలా ఉండాలి ఏంటి ఒక ఇలాంటి సార్, డ్రెస్ నేను వేసుకోవాలి ఈ చెప్పింది డ్రెస్ మళ్ళీ కోడ్ ముందు వేసుకోవాలి అనేది బొట్టు కూడా ఉండదు. తర్వాత మూడు ఎప్పుడు మాటలు ఏంటి చెప్పారంటే అతనికి ఏమి ఏ గుణాలు అంటో ఆయన ఏమి చేయడు. కృష్ణుడు ఏదైనా చేస్తాడు, మనం చూస్తూ ఆయనకు ఉంటాడు, అంటావు. అందరికీ చెప్తాడు, ఆయన ఏం పాటించడు. ఓకే, మంచి ఆయనకే మాట కాదు చెప్పారు. ఆయనకే కాదు భగవద్గీత అంతే, శాస్త్రం very గీత good, very శాస్త్రం good. ఎవరికి తెలుసుకున్నా అంతే, అలాగ అంతే, అంటావు. అంతే, రైట్ దట్ ఈస్ సనాతన. ఓకే, ముందుకెళ్దాం. ఇంకొక విషయం ఏంటంటే- నేనేమన్నానంటే ఆ, గీత శాస్త్రం తెలుసుకున్న ఎవరు కూడా అంటావు, ఆయనకే కాదు మళ్ళీ. అది ఎలాగా? అది గీత శాస్త్రం తెలుసుకున్న మీకైనా నాకైనా ఆ. అంటావు. అంటే మనం ఎన్నైనా చేసి ఏ పనులైనా చెయ్యరు మరి చెయ్యరు మళ్ళీ. కృష్ణుడు చేశాడు, చెయ్యరు చేశాడు. చేసినా అంటావు దానికి ఒక ధర్మ అంటే కార్యార్థమై మనం చేసిన అంటాం, మనం ధర్మ చేసి ఏ కార్యార్థమై. పనైనా అలా ఇప్పుడు కదండి. ఈ కాక- మూడు గుణాల్లో అన్ని వాడించుకోవచ్చు మనం. అవతల లేదు, లేదు, అలా వాడుకోరు. అలా వాడుకుంటే ఆ. ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం అంటారు చూసారా, ఆ ధర్మశాస్త్రం వేరు, గీతా శాస్త్రం లో ధర్మం వేరు. నేను ఒక మంచి ఇది మాట నిజమైన అంటాను. ధర్మశాస్త్రం. బైబిల్ పక్కన పెట్టేయండి, వద్దు భగవద్గీత అసలు. నిజమైన ధర్మశాస్త్రం. ఈ నేను ధర్మశాస్త్రం మాట్లాడతాను, తెలుసుకుంటే బైబిల్ మీరేం పక్కన చేయరు పెట్టేయండి, మళ్ళీ. గీత కోసం మాట్లాడదాం. బైబిల్ పక్కన పెట్టేయండి, ఆ, గీత కోసం మాట్లాడదాం. భగవద్గీత చెప్పండి. ఆ భగవద్గీత గురించి భగవద్గీత ఎప్పుడు నేను రాశారు? ఏమన్నానంటే తప్పులు చేయడు, యోగి తప్పులు చేయడు. మరి ఒక కృష్ణుడు చేశాడు కృష్ణుడు చేసిన ధర్మ సంస్థాపనార్థమై చేశాడు కానీ అంటే- ఆయనకు అంటావు. కాదండి, కృష్ణుడు రేపు చేసిన ధర్మ సంస్థాపనార్థమే. రేపు నీకు రేపు ఇక్కడ చేశాడు నీకు. సంస్థాపనార్థమే. అవతల ఆయన ఎవరు? మందిని చంపేసినా ఆయన ఎవరు? ధర్మ అస్కలిత సంస్థాపనార్థం. బ్రహ్మచారి. వినండి సార్, అంటే ఎన్ని అబద్ధాలు ఆడినా ధర్మ సంస్థాపనార్థం, ఇవన్నీ ధర్మం కోసమే. మరి ఏసు అబద్ధం ఆడలేదా? ఎవరు ఏసు ఎప్పుడైనా అసలు అబద్ధం ఆడిన మాట ఎప్పుడైనా చూపించగలరా? బైబిల్ నేను అడుగుతున్నాను. యేసు దగ్గరికి వెళ్దాం, కృష్ణుడి సంగతి తేల్చి వెళ్దాం. కృష్ణుడు ఎందుకంటే మీ లార్డ్ కదా, కృష్ణుడు అబద్ధం ఆడేది లేదు, ఒప్పుకుంటున్నారా? అప్పుడు యేసు దగ్గరికి వెళ్దాం. నేనేమన్నాను, కృష్ణుడు శ్రీకృష్ణుడికి అబద్ధం, అప్పుడు ఏమి యేసు దగ్గరికి అంటావు? వెళ్దాం. వద్దాం, అక్కడికి వద్దాం. ఆయనకు యేసు దగ్గరికి వద్దాం. మాయకి అతీతుడు, ఎలాగా? మాయకు అతీతుడు, గుణాలకు అతీతుడు, వర్ణాలకు అతీతుడు, యోగత్వానికి అతీతుడు. ఇదంతా పెద్ద సబ్జెక్టు, మీకు అర్థం ఎలా- కాకుండా అంటే direct కాదండి, బుట్టని చేసిన పనులన్నీ చేసేసి నాకు అన్ని చెయ్యడు. ఆటలు ఇదొకటి. చెయ్యడు. నేను ఇప్పుడు నిన్నానండి, నేను గీత గురించి నేను తెలుసుకున్నా, నేను మన మద్దతు కాదండి, చేస్తున్నాను ఏంటంటే బయట. కాదు, మీరు రేపు అన్నారు కదా, చేయడం తప్పు కాదు. భగవద్గీత నేను చదివిన నేను ఇప్పటికి ప్రకారం కూడా మీరు నేను అనేది ఇప్పటికి అదే. కూడా ప్రతి ఒక్కరి క్షేమం కోరుకుంటాను. ఎవరు కోరారు? నేను ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి నిజమే క్షేమం కదా? కోరుకుంటాను. మీరు నిజంగా క్షేమం కోరుకుంటారా? నిజంగానే కోరుకుంటాను బ్రదర్. కదా, very good boy. అంటే కేవలము మీరు మళ్ళీ చెప్తాను వినండి. హిందువుల్ని మతం మార్చే పాస్టర్లకు ఏమనకుండా మా యొక్క హిందువుల్ని మళ్ళీ తిరిగి సోదరులకు తీసుకురావడమే మా యొక్క. మళ్ళీ నేను అదే అంతే. అడుగుతున్నాను. అంటే ఇప్పుడు హిందూ అని అంటున్నారు కదా, హిందూ అంటే అర్థం ఏంటి? నేనే వచ్చేస్తాను మళ్ళీ చెప్తాను. హిందువు అంటే అర్థం ఏంటంటే హిందూ అంటే ఆత్మస్వరూపుడే అర్థం హిందువు, చెప్పండి సార్. ఆత్మస్వరూపుడే హిందువు. అని ఎక్కడుంది బైబిల్? ఎక్కడ సాక్షాత్ రాసింది? ఎక్కడ అవసరం లేదు, రాసింది? ఇంకా ఆ? అవసరం లేదు. ఎక్కడుంది? ఇంకా చూసారా? ఏమండి మీకు ఒకటి చెప్పనా, మీకు ఏమీ తెలీదు. ఏం తెలియకపోయినా లేదంటారండి మళ్ళీ. మాట్లాడుతున్నారు. కాదు, ఇప్పుడు అబద్ధాలు బొట్టు ఆడుతూ మ్యాటర్ ఉన్నారు. మీరు అడుగుతున్నారు. బ్రదర్ గారు, నేను మాట అడుగుతాను. ఇప్పుడే మీరు అన్ని పనులు కృష్ణుడు చేస్తాడు, అన్ని దొంగతనాలు చేస్తాడు, మోసాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, అవతల చెప్ప, కానీ ఏం అంటావు? ఇది దట్ ఈస్ సనాతన. ఓకే, ఒప్పుకుందాం. అది ఒకటి. ఇలాగే ఉంటది. వినండి, ఇక్కడ బొట్టు సంగతి లేదు. మళ్ళీ అడుగుతున్నాను, బొట్టు మ్యాండేటరీయా కాదా క్రైస్తవులకి? క్రైస్తవులకి మ్యాండేటరీయా కాదా? అవసరమే, వాళ్ళు కూడా అవసరమే. క్రైస్తవులకి అవసరమా? హిందువులకి అవసరమే, హిందువులకు కూడా ఎలాగ అవసరమే. అవసరం? ఏది మీ గ్రంథం ఎందుకంటే చెప్పలేదు? చెప్పాను కదా ఇంతకు ముందు ఆజ్ఞా చక్రం అని లేదు, చెప్పాను అసలు కదా. ఇందులో లేదండి. ఇప్పుడు మీరు అడిగారు ఆజ్ఞా చక్రం గురించి అడిగారు. లేదండి, అడిగితే కొంచెం భగవద్గీతలో భగవద్గీతలో టాపిక్ ఉందన్నారు, వెళ్ళింది. లేదు సార్, సేమ్ ఇదే భగవద్గీతలో టాపిక్ వాళ్ళకి లేదు. వెళ్తుంది. భగవద్గీతలో లేదు సార్. ఆ బొట్టు ఇది పెట్టుకోమని ఇప్పుడు కృష్ణుడే చూసావు కదా, చెప్పలేదు. ఇప్పుడు చూసావు కదా, ఏది? ఇప్పుడు చూసారు కదా ఎక్కడ అనేది. ఎక్కడ చూసాను? ఏది? ఎక్కడ రెండు కన్ను చూపుల మధ్యన ఏది? మళ్ళీ చూపిస్తాను. నాసికా శిఖరాగ్రమందు ఆజ్ఞా చక్రం అంటారు దాన్ని. స్థిరముగా సో కూర్చొని అది ఒకే మరి ఏకాగ్రత అది గల ఉంచుకోవాలంటే మరి ధ్యానములో అది కావాలంటే అన్ని ట్రాన్సిషన్ ఆలోచనలను, కావాలంటే అక్కడ పెట్టుకోవాలి. కార్యకలాపాలను గ్రహించి అది ఎంతవరకు యోగి తన అవసరము? మనస్సుని పరిశుద్ధ మీరు సరిగ్గా వినండి, అది మనస్సుకోవడానికి ఎప్పుడు అవసరమో అది. పరిశ్రమించాలి. బ్రదర్, అతని మీరు శరీరమును, మీరు మెడను మరియు మీరు శిరస్సుని విత్తనాలను చేయకండి. స్థిరము- బ్రదర్, మీ దగ్గర బ్రదర్, మీరు subject విత్తనాలను లేక చేయకండి, వాడుతున్నారు. విత్తనాలను తప్పు. చేయకండి. మీరు తప్పిది, మీరు తప్పిది. కరెక్ట్ గా ఆలోచించండి. తప్పిది. అక్కడ మీ ఉంది దగ్గర ఆజ్ఞా subject చక్రం లేదు. ఉంది కాబట్టి శిరస్సుని అక్కడ స్థిరముగా పెట్టుకుంటున్నారు. ఒకే క్రమంలో ఉంచి కళ్ళను అటు ఇటు తెప్పకుండా నాసికాగ్రమం మీదే చూపుని కేంద్రీక, అంటే ముక్కు మీద చూపు ఉంచాలి గాని ముక్కు మీద నిలపమని అన్నాడు అగ్రం గాని ఎక్కడ ఉంది? అగ్రం ఎక్కడ ఉంది? ఏంటి? ఎక్కడ ఉంది చెప్పండి. నాసిక ఎక్కడ ఉందండి? నాసిక అగ్రము పైన. అదే ఎక్కడ ఉంది? నాసిక పైన, పైన నుంచి ముక్కు కింద పైన? ఎక్కడ చూడండి, చూడండి ఎక్కడ ఉంది? అదండి, నొసల పైన బొట్టు ఎడతారా, ముక్కు పైన ఎడతారా? నాసిక అగ్రం అంటే ఎక్కడ? పైన అది నుంచి ఎక్కడ కిందకి చెప్పండి. వస్తుంది కదా. ఏమనుంది? నాసికాగ్రం మీద అంటే ఆ ముక్కు మీద అని అన్నాడు. పైన మరి అంటే ముక్కు మీద మీద అని ఉంది, అర్థం. ముక్కు మీద పెట్టుకుంటారు కదా మెదడు బొట్టు. మీద లేదే, నొసటి బొట్టు మీద ఎక్కడ నుంచి లేదు పెట్టుకుంటారు? ఎక్కడ? ఎక్కడ నుంచి? నొసటి మీరు మీద ఊర్లో లేదు ఉండండి. ఎక్కడ? ఇప్పుడు మీరు ఇస్కాన్ వాళ్ళు ఎక్కడ నుంచి అర్థం అంటే, పెట్టుకుంటున్నారు? ఓహో, ఇలాంటి ఇస్కాన్ అర్థాలు కూడా వాళ్ళు మీరు ఎక్కడ నుంచి చెప్తారన్నమాట. పెట్టుకుంటారు చెప్పండి. నాసికాగ్రం మీద ఉదాహరణకి చూపును- ఇస్కాన్ వాళ్ళు ఎక్కడ నుంచి పెట్టుకుంటారు? ఏంటి తులసి మాత. ఏంటి? తులసి ఆ మాత ఇస్కాన్- నుంచి ఊడిదొప్పున్న నా పైకి మాట వెళ్తుంది. ఏనండి సార్, నా మాట ఏనండి. ఇస్కాన్ వాళ్ళకి ఏం తెలియదు సార్. ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళకి తెలియదండి. నేను చెప్తున్నాను, అసలు బొట్టు పెట్టుకునే సాంప్రదాయం ఎప్పుడు వచ్చింది చెప్పండి?
ఇప్పుడు వెళ్ళిపోదాం ఆన్సర్ కి. సరే మీరు చెప్పండి, ఎప్పటి నుంచి అనుకుంటున్నారు మీరు? నేను చెప్తాను కానీ మీకు తెలీదా? మీకు తెలీదా? మీరు చెప్పండి. అనాది మీకు ఉంది తెలీదా అది. తెలుసా? మీకు అది తెలీదా అనాది ఉంది. అనుకుంటే నేను చెప్తాను. మీకు అనాది ఉంది. రాదని అది అనాది ఉంది. దానికి టైం పీరియడ్ అంటూ ఏం లేదు. బ్రదర్ గారు నా మాట అది వింటారా? అనాది ఉంది. నా మాట వింటారా? మీకు తెలియదు ఏమన్నారంటే మీరు ఎప్పటి నుంచి అంటున్నారు కదా, నాకు బొట్టు రాదు పెట్టుకునే అంటే సాంప్రదాయం నేను ఎప్పటి నుంచి చెప్తాను ఉందంటే ఆన్సర్. బట్టలు కట్టుకునే సాంప్రదాయం ఎప్పటి నుంచి అడిగి ఉందన్నట్టు మీరు అడుగుతున్నారు తెలుసా? ఏంటండి బొట్టు కాదు మీరు అడిగేది. నేను బొట్టే ఏమడుగుతున్నారు అంటే అడుగుతున్నాను. నేను బట్టలు బొట్టే కట్టుకునే అడుగుతున్నాను. సాంప్రదాయం ఎప్పటి నుంచి ఉన్నాయని మన నేను అడుగుతున్నారు. బొట్టే అడుగుతున్నాను. బొట్టు తర్వాత వెళ్తాను ఇంకా ముందుకు. బొట్టే ఎప్పటి నుంచి సాంప్రదాయం ప్రపంచంలో బట్ట కట్టుకునే స్థాయి ఎవరికి లేనప్పుడే భారతీయులు బట్ట కట్టుకొని బొట్టు పెట్టుకున్నారు. మళ్ళీ బొట్టు అంటారు. అవును పెట్టుకున్నారండి. ఏమండి బట్ట పెట్టుకున్నారు. స్థాయి లేదు అండి. మరొకటి చెప్తాను, వారి కాలాన్ని బట్టి వారి పరిధిని బట్టి అందరూ బట్టలు కట్టుకున్నారు. అందరు కట్టు వేరే ఉండొచ్చేమో కానీ అందరు బట్టలు కట్టుకున్నారు. ఆ మాట అనకండి. హిస్టరీ మీకు తెలియకపోతే చదువుకోండి. ఇప్పుడు బొట్టు దగ్గర మాట్లాడదాం. బొట్టు సంగతి చెప్పండి. బొట్టు ఎప్పటి నుంచి పెట్టుకున్నారు? చెప్తున్నాను కదా, అనాది నుంచి బొట్టు ఉంది. అనాది అంటే ఎప్పుడు? అది ఒక కాలం ఉంటది కదా. అంటే అనాది అని అంటే ఎప్పుడు సృష్టి ఆరంభం అని మీ బైబిల్ ప్రకారం అంటారు చూసారా? అంటే సృష్టి అంతకు ముందు నుంచి కూడా భగవంతుడు ఉన్నప్పటి నుంచి బొట్టు ఉంది. మరి భగవద్గీత ఎప్పుడు రాయబడింది? భగవద్గీత సూర్యుడు పుట్టినప్పుడు. సూర్యుడు పుట్టినప్పుడు రాయబడిందా? మరి షాకా సార్ నవ్వుకుంటారండి. ఎవరైనా నవ్వుకుంటారా? 5వ అధ్యాయం చాలా నవ్వుకుంటారు సార్. 5వ అధ్యాయం మీరు నవ్వుకుంటారు సార్. నేను ఎప్పుడు రాయబడింది? 5వ అధ్యాయం చెప్పు. 5వ అధ్యాయం తీయండి. మొదటి 5వ అధ్యాయం తీసాను. చెప్పండి. తీయండి. మొదటి పక్కన తీసాను. ఇగో భగవద్గీత చెప్పండి. చదవండి. అక్కడ మొదటి ఏముందో? ఎన్నో శ్లోకం? మొదటిదే. ఏమనుంది? చదవండి. చెప్పండి. నాకు అర్థం చెప్పాలా? ఏమనుంది చెప్పండి. చూపిస్తాను, ఒక్క నిమిషం. చూపించాలి. మనం భగవద్గీత మాట్లాడదాం. రైట్. మీరు ఇంతకుముందు అన్నారు కదా శ్రీకృష్ణుడికే కాదు అని చెప్పేసి. ఉండండి. 5వ అధ్యాయం మొదటి శ్లోకం నేను చదువుతాను. అది కాదు, మీరు ఇంతకుముందు అన్నారు కదా. ఒకటి 5వ అధ్యాయం 7వ శ్లోకంలో ఒకసారి చూడండి. అంతఃకరణ శుద్ధి కలవాడు సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు కర్మయోగి కర్మలను ఆచరిస్తున్నాను ఆ కర్మలు వారిని అంటారు. ఇది కూడా వినాలి, మీరు కూడా వినాలి. మీరు అన్నారు కదా శ్రీకృష్ణుడు కాకుండా భక్తితో చేయుట కూడా చేయమన్నావు. ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమో ఖచ్చితంగా తేల్చి చెప్పు. ఇందులో లేదు. 5వ అధ్యాయం మొదటి వచనంలో లేదు. హలో లేదండి. 5వ అధ్యాయం మొదటి వచనంలో అదే ఒక్క నిమిషం. దానికి ముందుకు వెళ్లే ముందు మీకు ఇదే క్లారిఫికేషన్ ఇవ్వాలి. శ్రీకృష్ణుడికే కాదు, కర్మయోగి కర్మలను ఆచరిస్తున్నాను ఆ కర్మలు వానికి అంటవు 5:7 చూడండి, మీకు ఇప్పుడు అర్థమైపోద్ది. సార్ అన్నారు కదా శ్రీకృష్ణుడికే కాదు అని చెప్పేసి. తెలీదు. 1లో లేదు. నెక్స్ట్ 7కి వెళ్తున్నాను. 7 చెప్పండి. 7లో మీరు ఒకసారి చదవండి. యోగ యుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపీనా లిప్యతే. పరిశుద్ధమైన అంతఃకరణము కలిగి ఇంద్రియ మనస్సులను నియంత్రణ చేసి కర్మయోగులు ప్రతి ప్రాణిలో ఆత్మల పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్న వారు కర్మబంధాలలో చిక్కుకోరు. ఇందులో లేదే. దాని అర్థం మీరు చెప్పండి దాన్ని. సార్ నేను చెప్పేసాను, చదివేశాను. ఇందులో కూడా లేదు. సార్ మీకు నిజంగా భగవద్గీత తెలియదు. లేదు, మీరు ఒక మాట అన్నారు ఇంత ముందు, దానికి కన్ఫ్యూజన్ ఇస్తున్నా. మీరు ఏమన్నారంటే ఒక్క నిమిషం మీరు ఇంతకుముందు ఏమన్నారు? మీరు ఇంతకుముందు ఏమన్నారు? కృష్ణుడికే కాదు నేనేమని చెప్పా, మనకు కూడా అంటామని చెప్పా. ఏం చెప్తారు మీరు? నేనేమన్నాను? కృష్ణుడికే కాదు మనకు కూడా అంటామని చెప్పాను. ఆ మాట అయిపోయిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఏమన్నారంటే నేను చాలా మంది క్రైస్తవులకి ఖచ్చితంగా భగవద్గీత చెప్పి వాళ్ళని వెనక్కి తీసుకొస్తానన్నారు. భగవద్గీత మీకే తెలియకపోతే అవతలకి ఏం చెప్తారు? మీరు ఏమన్నారు? కృష్ణుడికే కాదు. క్రైస్తవులకి ఏం చెప్తారు? మీకే తెలియకపోతే అవతల క్రైస్తవులకి నేను చెప్పి అవునండి తీసుకొస్తానని అన్నారు. మీకే భగవద్గీత తెలియకపోతే వాళ్ళు అలా తీసుకొస్తారు. నా క్వశ్చన్ అది. అయితే ఒకటండి, అందరికి ఒకే రోగం ఉండదు కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఒక శ్రీకృష్ణుడికి మాత్రమే మీరు టార్గెట్ చేశారు. నేనేం చెప్తున్నాను? 5:7లో మీకు ఇది కూడా చూపించాను. అలాంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ కర్మలు అంటారని. సరే ఇప్పుడు మీరు ఏమన్నారు? ఇప్పుడు భగవద్గీత ఎవరికి చెప్పారు అంతే కదా. భగవద్గీత ఎవరికి చెప్పారు అంతే కదా. నా మాటేనండి. నేను భగవద్గీత 5 తీసారా? 5 తీసాను. 5 కూడా కావాలా? ఓకే సారీ ఒక నిమిషం మీకు చెప్పడం మర్చిపోయా. భగవద్గీత 4వ అధ్యాయం అంటే 4th వస్తా అనమాట. 4వ అధ్యాయం నేను కన్ఫ్యూజన్ లో 5 అన్నాను మీకు. అక్కడ తీయండి, మీకు కనిపిస్తుంది. అక్కడ 4th చాప్టర్ 4 తీయండి. 4th 4 అంతేనా? 4th 4
ఓకే బ్రదర్, తీయండి ఇప్పుడు తీయండి, తప్పకుండా మీరు అన్నారు తీసానండి కదా already. ఎవరికి చెప్పారని మీకు ఇప్పుడు Done, అర్థమవుతుంది. done. అపరం భవతో జన్మం పరం జన్మ వివస్వతః విపస్వతః కథమేతాద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. నీవు కృష్ణ నీ నేను జన్మ చదవను, నేను ఇటీవలదే. చదవనిస్తారా? చదవండి, మీరు చదవండి. నీవు అంతేనా? నీవు ఆ, వివస్వనుడి తర్వాత ఎంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో కూడా లేదు మీరు చెప్పింది. ఏంటి మళ్ళీ చెప్తానే. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతాద్విజానీయాం ఓకే. త్వమాదౌ నీ జన్మ ప్రోక్తవానితి. ఒకటి మీరు ఏ భగవద్గీత పట్టుకున్నారో నాకు తెలియదు కానీ ఓకే. ఏంటి లేదు, నేను చదువుతున్నా, 150 రకాల శ్లోకం భగవద్గీత ఒకసారి చదివితే జ్ఞానగంగా మళ్ళీ పట్టుకున్నా మాకు సంబంధం లేదు. భగవద్గీత ఒక నిమిషం చెప్పండి. నీ జన్మ ఇటీవలదే. సూర్యుని కన్నా నీవు సూర్యునికి జన్మ వివస్వనుడివి, కల్పాలి అని తరువాత జరిగింది. ఎంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి సో ప్రారంభంలోనే దీనికి కన్క్లూజన్ ఎక్కడ ఉంది? ఉపదేశించావు అంటే నేను 1:1 లో దాన్ని ఎలా చూడండి, అర్థం 1:1 లో చూడండి, చేసుకోవాలి? 1:1 లో చూడండి, 1:1 నేను నిత్య సత్యమైన ఈ యుగమును సూర్యునికి తెలుపుతిని. ఏమండి సూర్యుడు తన ఇక్కడ అర్థమైందా? భగవద్గీత ఎవరికి చెప్పారు? అందరూ వింటున్నారు. మీరు అలా అంటే అందరూ బాగాలేదు వింటున్నారా? కానీ ఓకే. ఉండండి, ఉండండి. భగవద్గీత ఎన్ని ఎవరికి చెప్పారు? మీకు ఎన్నో అధ్యాయం, అర్థమవుతుందా? ఎన్నో శ్లోకం? మళ్ళీ వస్తాను నేను, చెప్పండి. తొందరగా వెళ్ళకండి, మెల్లిగా. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎన్నో అర్థమైందా? అధ్యాయం, ఎన్నో శ్లోకం మీరు చెప్పింది? భగవద్గీత 4:1 1:1 4:1 జ్ఞాన కర్మ సన్యాస యోగం. కాదండి, 4:1 లేకపోతే 1:1? అదే 4వ అధ్యాయము 1వ శ్లోకము. అంతేనా? 4వ అధ్యాయం మొదటి శ్లోకం. నేను నిత్య సత్యమైన ఈ యుగమును సూర్యునికి తెలుపుతిని. సూర్యుడు తన పుత్రుడైన వివాస్మానవే ప్రహమనురిక్ష్వా కవే బ్రవీత్. నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన మీరేం పెట్టారు? టనాటన్ పెట్టారా? వినండి సార్, నేను చదువుతున్నాను. వివాస్వనుడికి సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు. చెప్పండి ఇప్పుడు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? భగవద్గీత ఎవరు రాశారు అనేది కదా. అంతే కదా, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ? ఇప్పుడు రాయడం అని అంటే చేతిలో ఉంటుందా, మైండ్ లో ఉంటుందా, మనసులో ఉంటుందా? మీకు ఒకటి చెప్తాను, ఏదున్నా రిటర్న్ గా ఉంటేనే బయటకు వస్తుంది. నేను రిటర్న్ గా వచ్చినప్పుడే దాని నుంచి లెక్క వస్తుంది. అర్థమైందా? మరి భగవద్గీత మరి పరిశుద్ధాత్ముడు రాశాడా లేదంటే 62 మంది రాశారా? తర్వాత వెళ్తాను, ఆ బైబిల్లో చాలా క్లారిటీగా చెప్తాను. ముందు ఇది కంప్లీట్ చేయండి, ముందుకెళ్దాం. ఇది నేను చాలా క్లారిటీగా చెప్తాను మీకు. ఇది మీకు అర్థమైనట్టు మీరు రాతపూర్వకంగా అన్నారు కదా, అంతర్వాహిని అనేది మీ యొక్క బుర్రకు అందదు. నిజం చెప్పాలంటే మీరు నాతో మాట్లాడుతున్నారు అని అంటే మీకు పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ రాయబడి దినం చెప్తాను, మీకు నో ప్రాబ్లం. నేను ఏమన్నానంటే మీరు నాతో మాట్లాడుతున్నారు అంటే ఇంకా వింటున్నారంటే వాళ్ళకి ఏదో పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి ఈ మాత్రం వింటున్నారు. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కవరింగ్ మాటలు అంటారు. కవరింగ్ మాటలు కాదు, ఇది కవరింగ్ మాటలు కాదు. ఒకసారి రండి, మీకు తెలుస్తుంది అసలు యోగులు అంటే ఏంటి, ఎంత ఇష్టం ఉంటారు. నోట్లో నుంచి పాపని మాట తీయరు వాళ్ళు. ఆగండి బ్రదర్ గారు, సనాతనమైన యోగ శాస్త్రం అంటే ఏది? చెప్పండి. ఏది మీరు చెప్పాలి. బ్రహ్మ విద్య అంటే ఏంటిది? అది బ్రహ్మ విద్య అంటే ఏంటిదంటే ప్రతిదీ నోటితో చెప్పేది కాదు. మరి రండి, సింపుల్ గా కాదు, దానికి ఒక అర్థం ఉంటది. అమ్మ అంటే చెప్పేది కాదు, అమ్మ దగ్గరకు వస్తే అనుభవిస్తా అంటే చెప్పేది కాదు, చెప్పండి తెలుసు. అమ్మ అంటే బ్రదర్, అమ్మ అంటే అనేది కూడా చెప్పట్లేదు మీరు. యోగ విద్య అంటే ఏంటి అసలు? యోగ విద్య ఇదే కదా చెప్పారు మీరు ఇంతకు ముందు. మరి మేము చెప్పుకున్నాం కదా 3 కర్మలని, రాజస తామస సాత్విక గుణాలని చెప్పుకున్నాం కదా. ఆ 3 కృష్ణుడు చేశాడు సార్. కాబట్టి లేదండి, మాట్లాడుతున్నారు అని అంటేనే నేను అంటకుండా ఉన్నాను కాబట్టి మీరు నాతో మాట్లాడుతున్నారు. బ్రదర్ గారు, నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు. ఇది ఎప్పుడు రాయబడింది, ఎవరికి చెప్పారు? చెప్పండి. అదే చెప్పండి. నేనేం అడుగుతున్నాను, చేతిలో ఉండదు. భగవద్గీత చెప్పాడా? వాళ్ళకి ఏం చెప్పాడు? భగవద్గీత అని అంటే యోగ శాస్త్రము. యోగ శాస్త్రం అంటే అది మీకు ఇప్పుడు చెప్పిన బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే రాముడు ఎగ్జాంపుల్, ఈ భగవద్గీతనే యోగ వాసిష్టం అని చెప్పేసి రాముడికి కూడా చెప్పబడింది. రాముడికి? అవును, వశిష్ఠుడు రాముడికి ఈ యోగ వాసిష్టం ద్వారా అంటే వశిష్ఠ మహర్షి ద్వారా ఈ భగవద్గీత చెప్పబడింది. ఎందుకే రాముడు ముందా కృష్ణుడి ముందా? ఎవరు? రాముడు ముందు. మరి రాముడికి ఎలా చెప్తారు? ఎవరు చెప్తారు చెప్పండి? గురువే ఇక్కడ దేవుడు. ఎలా చెప్తారు? గురువే దేవుడు ఇక్కడ ముందు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురువు సాక్షాత్ పరబ్రహ్మ. ఏనండి, ఇది అంతే ఎవరు పెట్టారంటే గురు బ్రహ్మ కాదు, ఇక్కడ గురువులు కాదు, ఇది ఎవరు రాశారంటే ఇది ఎవరు చెప్పారు? పోనీ గురు బ్రహ్మ గురు విష్ణు అని ఎవరు చెప్పారు మీకు? మీరు ఎలా చెప్తున్నారు? సరే, ఎవరు చెప్పారు?
ఇప్పుడు ఎవరు మీకు చెప్పారు ఆ మాట? గురు బ్రహ్మ గురు ప్రింటెడ్ అయి విష్ణు ఉంటే అని. నమ్ముతారా? ఆ? ప్రింటెడ్ అయి ఉంటే నమ్ముతారు సార్, ప్రతిదీ. నా మాట వినండి సార్, ప్రతి ఆ? దానికి ఉండండి ఎవిడెన్స్. ఎవిడెన్స్ అదే నువ్వే నోట్ మీరే అనేది ఇక్కడ ఎవిడెన్స్. గురు బ్రహ్మ గురు విష్ణు అని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? చెప్పండి ఎప్పటి నుంచి? మీరు అది చెప్పాలి, అప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఇప్పటి నుంచి start కాదు. చేశారు? వేదం మీరు వేదం అని మీరు గూగుల్ సెర్చ్ చేయండి, అది ఎప్పటి నుంచి ఉందంటే ఎవరైనా చెప్తారా? చెప్పండి ఎప్పటి నుంచి ఉంది? ఎవరికి సాధ్యపడని విషయం అది. చెప్పండి పోనీ. అదే వేదం ఎప్పుడు బైబిల్ కొట్టండి. ఎగ్జాంపుల్. అది కదా గొప్పతనం, అది కదా గొప్పతనము. కాదండి, గొప్పతనం వేదం అది. ఎప్పటి నుంచి వచ్చింది చెప్పండి, ఎప్పటి నుంచి మా వచ్చింది? గొప్పతనం అది కదా. ఏది గొప్పతనం? గొప్పతనం అది. ఎవడు కూడా ఇది ఎప్పటి నుంచి వచ్చిందో ఎవడు కూడా చెప్పలేడు. అది కదా గొప్పతనం. ఏమండి, అది కదా నేను గొప్పతనము. మాట చెప్తా. వినండి వినండి, మీరు తప్పు ఇప్పుడు బైబిల్ ఎప్పుడు మాట్లాడుతున్నారు. వచ్చిందంటే ఎప్పుడు చెప్తాము? యేసు చనిపోయిన 70 సంవత్సరాలు బైబిల్ వచ్చింది. ఏమండి, మీకు బైబిల్ ఎప్పుడు తెలుసా? వచ్చింది? నా యేసు మాట చనిపోయిన వినండి. 70 సంవత్సరాల తర్వాత బైబిల్ వచ్చింది. నేను మంచి మాట అడగల. ఇంత సనాతనం అయినప్పుడు దీన్ని ఎవడు ఎందుకు నమ్మట్లేదు? అది ఎందుకు నమ్మట్లేదు? యెహోవా వల్ల కాదు కాదు, ఎందుకు నమ్మట్లేదు? యెహోవా వల్ల అవునా? యెహోవా వల్ల. అంటే కృష్ణుడు వీక్ అన్నమాట. అదే మరి అదే వీక్ వెరీ గుడ్. అన్నమాట. వీళ్ళందరూ అంటే మీ సూపర్. దేవుళ్ళందరూ వీక్ అని ఒప్పేసుకున్నారు. అంటే కలి ఎందుకు ప్రభావం చెప్పానా? వల్ల- ఎందుకు చెప్పానా? ఆ. ఇది కలియుగం కాబట్టి ఆపండి, ఆపండి, ఈ ఆపండి, ఆపండి, భగవంతుడు ఆపండి, ఎవరైనా ఆపండి. కానీ ఈ భూమి మీద ఏ జన్మ యుగంలోనైనా తీసుకుంటే, వినండి, ఏ ఈ భూమి మీద యుగంలోనైనా జన్మ తీసుకుంటే సర్వశక్తిమంతుడు దేవుడు, యుగాల్ని కాలాల్ని సర్వశక్తిమంతుడు. మార్చగలిగిన శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు. దేవుడు. కానీ అంటే తన మీరెవరు తన- దేవుళ్ళు తన- కాదు, వీళ్ళెవరు దేవుళ్ళు కాదు, బ్రాహ్మణులు సృష్టించిన వారు. అందుకే గురువే దైవం అని చెప్పారు. ఆ గురువు బ్రాహ్మణుడైతే, దేవుణ్ణి సృష్టించినోడు బ్రాహ్మణుడైతే, ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రాహ్మణుడా? బ్రాహ్మణుడే. కాదు. ఎవరు? వడ్రంగి. ఎవరు దేనికండి? వడ్రంగి వీరబ్రహ్మేంద్ర స్వామి. వేమారెడ్డి. ఎలాగెలాగెలాగా? వేమారెడ్డి తెలుసు కదా మీకు? వేమన పద్యాలు. కాదు, నా మాట వినండి. సుమతి శతకం రాసింది ఎవరు? ఇది ఎవరు రాశారు? ఇది సుమతి శతకాలు ఇవన్నీ రాసిన చెప్పండి. పక్కన పెడితే బ్రాహ్మణుడా? ఆగండి. ఇది ఎవరు రాశారు? నేను దాని దగ్గరకు వస్తాను. బ్రాహ్మణుడా? ఈ భగవద్గీత ఎవరు రాశారు? బ్రాహ్మణుడా? భగవద్గీత ఎవరు రాశారు? బ్రాహ్మణుడా? భగవద్గీత ఎవరు రాశారు సార్? చెప్పండి. బ్రాహ్మణుడా? భగవద్గీత రాసింది. భగవద్గీత ఎవరు రాశారు చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి. లేదు, మీరు బ్రాహ్మణుడు అంటారు మీరు కదా, మీరు ఏ భగవద్గీత రకమైన ఎవరు బ్రాహ్మణులు రాశారు చెప్పండి అనుకుంటున్నారు సార్. మీరు? కాదు, అవును, నేను చెప్తాను. భగవద్గీత చెప్పండి. ఎవరు రాశారు? చెప్పండి, మీరు చెప్పండి. అంటే మీకు తెలీదా? భగవద్గీత ఎవరు రాశారు అని అంటే, ఆ, నేను చెప్పాను కదా, దీనికి ఎవరు? ఆల్రెడీ మీకు 4వ అధ్యాయంలో క్లియర్ గా ఉంది. సూర్యుడికి ఏదైతే ధర్మం ఉందో ఎవరు అదే ధర్మం రాశారు? చెప్తున్నానని చెప్పాడు. నేను అడిగింది ఎవరు రాశారు? ఎవరు రాశారంటే మీకు ఏం చెప్పాలి? ఎవరి పేరు చెప్పాలి. చెప్పాలి? ఎవరు రాశారు చెప్పాలి. దీన్ని ఎవరు రాశారంటారు? మీరు ఏమనంటే అట్ట వెనకాల ఉండే పేరు తీసి వీళ్ళు రాశారని చెప్తారు. ఇంకా నేనేం చెప్పట్లేదు కదా, ఏం చెప్పలేదు, నేనేం అనలేదే. ఎవరు రాశారు అంతే. అడిగాను అంతే. ఆథర్ ఎవరు, అంతే. దీనికి ఎవరు రాశారు, ఎవరు రాయించారు? చెప్పమంటారు ఇప్పుడు? చెప్పండి. చెప్తే మళ్ళీ దానికి దీనికి లింక్ పెట్టొద్దు మీరు మళ్ళీ. చెప్పండి సార్, దానికి దీనికి లింక్ గా చెప్పండి. ఎవరు రాశారు అంతే, సింపుల్. ఎప్పటి నుంచి గణపతి ఆథర్లోకి రాశారు. వచ్చింది, ఎప్పుడు రాయబడింది అంతే. గణపతి రాశారు, వేదవ్యాసుడు చెప్పాడు. ఎవరండి? గణపతి రాశాడు, వేదవ్యాసుడు చెప్పాడు. అలా లేదే భగవద్గీతలో. అవును, ఈ భగవద్గీత అనేది ఒక భాగం మాత్రమే. సార్, నేను 700 శ్లోకాల్లో ఒక భాగం. ఎవరు మహాభారతంలో ఒక భాగం మాత్రమే. ఎవరు రాశారు, ఎవరు చెప్పారు, ఎవరు రాశారు? గణపతి మరి మహాభారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది, ఇతిహాసాలు ఉన్నాయి. వీటన్నిటిని తీయమంటే ఎవరు ఇస్తారు ఇంకా ఈ కలికాలంలో? అది కూడా యెహోవా పుట్టిన తర్వాత. సార్, యెహోవాకు పుట్టుక లేదండి, మీరు తప్పు మాట్లాడుతున్నారు. నేను తప్పు మాట్లాడేది నిజం మాట్లాడుతున్నానండి. కలిపురుషుడు ఉండండి. కృష్ణుడు పుట్టాడు, వెళ్ళిపోయాడు, జన్మలు ఎత్తేసి అన్ని వెళ్ళిపోయి జన్మలు ముగించుకొని వెళ్ళట్టుగా యెహోవా సర్వశక్తిమంతుడైన దేవుడు అండి. లేదు, ఆయన మోషే పుట్టించాడు. నేను మాట సార్, మోషకు ముందు యెహోవా ఉన్నాడా? లేరు సార్, లేరు. యెహోవాకు ముందు, మోషకు ముందు యెహోవా ఉన్నాడా? ఇది ఎర్రి ప్రశ్న అంటారు దీన్ని. యెహోవా లేడు కదా, మోషే పుట్టించాడు. ఎవరన్నారు? ఇజ్రాయెల్ ప్రజల కోసం. ఏది చూపించండి, బైబిల్ ఎక్కడ ఉందో? మీరు ఒకసారి చదువుకోండి, బైబిల్ చూపించండి. నేను అడుగుతాను ఇప్పుడు, భగవద్గీత ఎలాగే మీకు రాదు, మీ గ్రంథాల గురించి మీకు తెలియదు, హిందూ అంటే తెలియదు, బొట్టు పెట్టుకోవాలి తెలియదు, కృష్ణుడు సర్వపాపాలు చేసినా మీరు కృష్ణుడు నాకు ఈ భగవద్గీత అర్థం అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టింది. బైబిల్ అడిగారు కదా, అర్థం అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టింది. మీకు ఒక 7 నిమిషాలు చెప్పమంటే ఎలా చెప్పేస్తారు? నేను బైబిల్ కూడా పట్టుకున్నాను. మీరు బైబిల్ కి ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాడి దగ్గరికి వస్తా అని చెప్పేసి, శ్రద్ధ లేని వాడికి ఎన్ని చెప్పినా అంటే ఇది దాటేయడం అంటారు, దీన్ని దాటవేయడం బ్రదర్. నేను కరెక్ట్ చెప్తున్నాను. దాటవేయడం అంటారు. అంటే మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయబోయి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నా. నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు. చెప్పండి. కన్ఫ్యూజ్ అవ్వను. నేను అలాగే స్టాండ్ కు బాగా వినండి. బైబుల్లో మీ దగ్గర బైబిల్ ఉంది కదా, ఇప్పుడు దాకా భగవద్గీత వినండి. యెహోవా దేవుణ్ణి నా మాట వింటారా? మోషే చూపించండి. భగవద్గీత ఒకటి, మీ బైబిల్ యెహోవా అనేవాడు నా దృష్టిలో కలిపురుషుడు. వీడు అనుకోడు, తప్పు. గౌరవం కదా. అనలేదు. నేను చాలా రెస్పెక్ట్ గా మాట్లాడాను. నేను గౌరవంగా మాట్లాడాను. లేకపోతే నేను ఇంకా మాట్లాడగలను. నేను కృష్ణుని వ్యభిచారి అని అనలేదు కదా.
అన్నారు దొంగ కదా అని అనలేదు కదా, అన్ని మర్డర్ అనలేదు కదా, చేస్తారు, అది నేను అనలేదు చేస్తారు, ఇది కదా. చేస్తారని కృష్ణుడు 5వ కాదు, అధ్యాయం 7వ వ్యభిచారి, శ్లోకం దగ్గరికి కాదు, రాగానే దొంగ, అది మనకు కూడా అంతే కాదు, అంటాదు అని మీరు దొంగతనం చెప్తే మీరు చేసేవాడు, అర్థం చేసుకోవట్లేదు, ఆడవాళ్ళు నేనేం చేయాలి దానికి? ఏడిపించేవాడు, బట్టలు ఎత్తుకెళ్ళిపోయేవాడు, నేను అనలేదు కదా అవన్నీ, అన్నా అంటూనే అంటున్నారు. నేను అనలేదు కదా, నేను అనలేదు ఆ మాటలో. మీరు ఎంత ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి? నేను కూడా అసలు యేసు మగాడు కాదు, ఆ, యేసుకు అసలు అది ఆయనకి మగత్వమే లేదు ఉమ్. అని నపుంస కూడా నేను అనను. మీరు నాకు అనవసరం అది. మీరు అన్న ఆయన మగడే, మీరు అన్న ఆయన మగడే, లేదు ఆయన అది మొగాడు మీకు అని ఎక్కడ లేదంటారా? చెప్పుకోలేదు. మీరు అన్న ఆయన మగడే, యేసు నేను మొగాడిని మగడు ఎక్కడ కాబట్టి చెప్పుకోలేదు కదా మరి. ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళనార్థమై ఆయన ప్రాణం సిలువలో పెట్టాడు, సమాధి అయ్యాడు, తిరిగి లేచాడు, కనబడిందా? ప్రపంచానికి ఆరాధ్య దైవం అయ్యాడు. చెప్పుకున్నాడా? ఉండండి. కాదు, ఇప్పుడు నేను కనబడ్డా అని మంచి మాట చెప్పుకున్నాడా? అడుగుతాను. ప్రపంచంలో ఫాలోయింగ్ ఎక్కువ ఎవరికి? కృష్ణుడికా, పాపులకి ఉంటది, పాపులకే ఉంటది, పాపులకే ఉంటది, పాపులకు ఉంటదా? పాపులకే ఉంటది ఫాలోయింగ్. నిజం అంటే ఇప్పుడు చెప్తున్నానండి. కాదండి, మోదీకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కదా, మోదీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. మోదీ పాప, ఏది మీరు ప్రపంచంలో చెప్తున్నారు, మీరు మోదీ పాప, మీరు ప్రపంచంలో అడిగారు మోదీ మీరు. పాప. నేను ఇండియాలో అడుగుతున్నాను ఇప్పుడు, ప్రపంచంలో ఇప్పుడు మోదీ పాప అయితే అన్ని సీట్లు వచ్చాయి కదా, మోదీ పాప. అయితే ఒక్కసారి ఎవరికి మోదీ ఎక్కువ ఫాలోయింగ్ పాపాత్ముడు ఉందని అంటారా? ఇండియా అని కొట్టండి మీరు గూగుల్లో. మోదీ పాపాత్ముడు అంటారా? మోదీకి ఇన్ని సీట్లు వచ్చి మీరు గూగుల్లో గెలిచాయి. చెప్పండి ఒకసారి, మీరు అంటే గూగుల్లో మోదీ చెప్పండి. పాపాత్ముడు అని అంటారా మీరు? మీరు గూగుల్లో ఒకసారి వెతికి చెప్పండి ఒకసారి. మోదీ పాపాత్ముడు అంటారా? అది మీ నోటితో కాదు కదా, మోదీకి మీరు గూగుల్లో వెతికి చెప్పండి ఇండియాలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందని. వచ్చాయి కదా, మోదీ పాపాత్ముడైన వాడు మన దేశాన్ని పరిపాలిస్తున్నాడు అంటారా? అంటే ఆయన ఫాలోయింగ్ లేదంటారా? అంటే ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్పు చేసిన వాళ్ళు పాపాత్ములు అని అంటారా? అంటే అంటే ఇప్పుడు అంటే నీకు అంతే ఫాలోయింగ్ కదా, ఉంది కాబట్టి అంతే అంత కదా, అంతే కదా. నువ్వు కూడా మీరు అనే పాపం మాట అంటావా? అలాగే ఉంది ఇప్పుడు. ఆ? ఇప్పుడు మీ అనే మాట ఇప్పుడు మీరు అంటే ప్రపంచం ఇప్పుడు మీరు ఇండియా ప్రపంచాన్ని ప్రకారం తీసుకున్నప్పుడు బాగా ఒక లెక్క ఉంటుంది, ఇండియాలోని దేశాన్ని మెజారిటీ తీసుకున్నప్పుడు ఎవరు ఒక ఉన్నారు? లెక్క ఇప్పుడు ఉంటుంది. మెజారిటీ పీపుల్ ఎవరు? ఇంకో మంది ఎవరు? ఎవరున్నారు ఇండియాలో? ఎవరు? ఇండియాలో ఎవరున్నారు? ఇండియాలో ఉండే వాళ్ళంతా పుణ్యాత్ములే. ఇండియాలో అది కూడా హైందవ ధర్మాన్ని మెజారిటీ పట్టుకున్నంత మీరే పుణ్యాత్ములే. అంటారు కదండి, హిందుత్వం మాది మెజారిటీ అంటారు కదా, ఎక్కువ ఉన్న వాళ్ళందరూ అంటే పాపత్ములని మీరే అన్నారు కదా. ఈ ప్రపంచంలో అన్నారా? హిందువులు ఎవరైనా గానీ వాళ్ళు పుణ్యాత్ములే, హిందువేతరులంతా పాపాత్ములు. అలాగా అవునా? కానీ హిందువేతరులంతా పాపాత్ములు అండి. కాదు బ్రదర్, మీరు నిజంగా నోటికి అన్నమే తింటారా? ఇలాగే మాట్లాడతారా? నిజంగా నేను మీరు అన్నమే తింటారా? నేను ఇదే స్టాండ్ మీద ఉంటాను, మీరు ఏమైనా చేసుకోండి, ఇదే స్టాండ్ మీద ఉంటాను. ఎందుకంటే ఒకే స్టాండ్ మీద ఎలా ఉన్నారు చెప్పండి, ఎలా చెప్పండి? హిందూ అయిన వాడు కానీ మాత్రమే ఎక్కువ మంది ఉంటే పుణ్యాత్ముడు, పాపాత్ములు హిందూ అయిన వాడు కొంటారు. మాత్రమే ఇండియాలో పుణ్యాత్ముడు, ఎక్కువ మంది ఎవరు హిందూ ఉన్నారు? కాని హిందువులు వాడు ఉన్నారు అన్నారు. పాపాత్ముడు. సో పాపులే ఈ ప్రపంచంలో ఎక్కువ ఉన్నారు, అందుకే ఈ భగవద్గీత అనేది ఎవరి ఇంట్లో లేదు, ఇది అదే ఒక్కొక్కరి ఇంట్లో 4 బైబిల్ ఉంటాయి. మెజారిటీ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళందరూ పాపులు అంటారు మీరు. మరి ఇండియాలో ఎక్కువ హిందువేతరులు మెజారిటీ ఎవరైనా కానీ పాపే నా దృష్టిలో, ఏదండి? హిందువేతరులు ఎవరైనా నా దృష్టిలో పాపులే. మీకు ఒక మాట చెప్పనా మీకు, అంటే అంతే. దొంగోడు ఎప్పుడు కూడా నేను దొంగనని ఒప్పుకోడు. అదే మరి మీ దృష్టిలో ఏంటి? యేసు నమ్మకపోతే పాపే అంటారు కదా, మరి ఎవరినంటారు? యేసు నమ్మకపోతే నరకం అంటారు కదా. ఇప్పుడు కాదు, ఇంతసేపు మాట్లాడి నేను అన్నానా మిమ్మల్ని? సరే నన్ను నా అనకపోయినా సోదరుడు కానీ అంటే ఇప్పుడు యేసు చూడండి, నమ్మకపోతే వినండి, నా మాట వినండి. నరకమా కాదా? బైబిల్ అకార్డింగ్ టు బైబిల్ క్రీస్తునందు if మీరు you నా సహోదరులు, don't ఐ believe- లవ్ యూ మై బ్రదర్. మీరు brother, మంచివారు, నేనేమన్నానంటే- నేను చెడ్డోళ్ళు అనలేదు, మీరు మంచివాళ్ళు అంటున్నాను నేను. ఐ లవ్ యూ మై బ్రదర్. చెప్పేది నేనేమన్నా అంటే బ్రదర్, నేనేమంటున్నాను, యేసు నమ్మకపోతే నిత్య నరకమా కాదా? ఎవరన్నారు మీకు చెప్పారా? బైబిల్లో లేదా? నేను చెప్పానా? చూసారా? అంటే నేను నిజంగా చెప్పానా? చెప్తున్నాను కదా, నేను చెప్పానా అని అడుగుతున్నాను మీకు. మళ్ళీ మీరు మాత్రం టాపిక్ నిజమైన వచ్చి క్రైస్తవులు కాదు మాట్లాడదాం. బ్రదర్. నేను చెప్పానా? యు ఆర్ నాట్ ఎ రియల్ క్రైస్టియన్. నేను చెప్పానా అని అడుగుతున్నాను మీకు. మీరు నిజమైన క్రైస్తవులు కాదు. నేను చెప్పానా అని అడుగుతున్నాను మీకు. ఇప్పుడు అది చెప్పానా? చెప్పలేదు కాబట్టి మీరు మీరు నిజమైన యేసుని క్రైస్తవులు నమ్మండి కాదంటున్నాను. కాదండి, ఇంతసేపు మీకు యేసుని నమ్మండి అని నేను చెప్పానా? నేనేమన్నానంటే నేను చెప్పానా మీరు లేదా? నిజమైన మళ్ళీ క్రైస్తవులు మాట్లాడదాం. కాదు. ఐఎమ్ హ్యాపీ బైబిల్లోకి అబౌట్ నేను దట్. వెళ్తాను తర్వాత. మీకు నేను యేసుని నమ్మండి అని చెప్పానా ఇంతసేపు? నేనేమన్నానంటే నేను నమ్మని చెప్పానా నేను లేదా? చాలా చెప్పండి హ్యాపీగా నాకు. ఉన్నాను ఈ విషయంలో. అన్నానా లేదా? అన్నానా లేదా? నేనేమన్నానంటే మీకు మీరు నిజమైన క్రైస్తవులు మీకు కాదు కాబట్టి చెప్పనా? నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలా కదండి, నేను ఒక విషయం చెప్తాను. అసలు కృష్ణుడిని నమ్మకపోతే నరకానికి పోతామని ఉంది. దేవి భాగవతంలో దేవిని నమ్మకపోతే నరకానికి పోతారు ఉన్నది. దానికేట అంటారు? ఎక్కడ ఎక్కడ చెప్పారు మీకు నరకం? నేను భగవద్గీత ఎక్కడ ఉందా? నేను చూపించిన వెంటనే ఏమిస్తారు నాకు? ఇప్పుడే చూపిస్తాను. నరకానికి వెళ్తారు. ఇప్పుడే నరకానికి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. దేవిని నమ్మకపోతే నరకానికి వెళ్తారు. నాకు దేవి భాగవతం నాకు తెలీదు. తెలీదా? మరి మీరు నాకు ఎలా తెలీదు. హిందూ అయ్యారు బ్రదర్? మీరు నిజం రియల్ నాకు హిందూ తెలీదు. కాదు. నాకు ఆత్మ జ్ఞానము. మీరు రియల్ నేను ఒకటే హిందూ చెప్తున్నాను. కాదు. మీరు రియల్ హిందూ ప్రతిది కాదు. కూడా శాస్త్రము అంటే ప్రతిది కూడా బుక్ లో ఉన్నట్టే ఎవరు ఇక్కడ ఉండరు. అలా ఉండకపోతే అది బుక్ లో ఉండరు. ఉన్నట్టు మేము ఉండకపోతే సజ్జన అవ్వదు. సాంగత్యం చేస్తాము. అది మాకు అవ్వకపోతే గురువే అది- మాకు అది ముఖ్యము. కల్పితం అవుతుంది. బుక్ లో మాకు ఉన్నట్టు గురువే ముఖ్యము. రాకపోతే మేము గురువు పరంపరలో మమ్మల్ని మేము మీ తెలుసుకుంటాము. గురువు ఎవరు? మీ గురువు ఎవరు? మీ గురువు ఎవరు? ఎవరు? మీ గురువు ఎవరు? నేను చెప్తాను రండి ఒకసారి చూపిస్తాను. అలా చెప్పకూడదు. ఒక్క మాటలో క్లారిటీ లేదు మీకు. మీ మీద మీకే నమ్మకం లేదు. మీరు నేను ఏమంటున్నాను? అర్థం కాలేదు. గురువు ఎవరని మీరు అన్నారు కదా, మా గురువు ఏం చెప్తారంటే నిన్ను తెలుసుకోమని చెప్తారు కానీ శాస్త్రాలు ఎప్పుడు రాశారో వల్లేమని ఎవరు చెప్పరు. మాకు ఇక్కడ. నేను ఒక మాట అడుగుతాను, సూట్ గా చెప్పండి. మీరు ఏ హిందూ? మీరు ఏ హిందువు? హిందూ అంటే ఏ హిందూ? మీరు మీద బోల్ శాఖలు ఉన్నాయి. మమ్మల్ని అడుగుతారు కదా, పరమాత్మ మీరు ఎందుకు చెప్పండి. స్వరూపమైన శైవుల- బాగా వినండి. గురు పరంపరలో ఉన్న హిందువును. శైవుల, వైష్ణవుల, గాణపతేయుల, లేకపోతే ఇక శాకతేయుల, ఎవరు మీరు?
శైవుని, వైష్ణవులకు వైష్ణవుని. అంటే ఇప్పుడు ఏదో సినిమా డైలాగ్ చెప్పినట్టుగా ఉంది ఇది. అదే పౌలు అయితే చెప్తారు సినిమా కదా. డైలాగ్ ఇది, సినిమా డైలాగ్ పౌలు ఇది. పౌలు పౌలు ఏమంటాడు? పౌలు గారు ఏం చెప్పారు? పౌలు గారు ఇలా నజరేయులకు అనలేదే. నజరేయుని. నేను చూడండి అక్కడ ఉన్న చూసారా? పరిస్థితిని బట్టి వాక్యం చెప్పాడు ఏమనంటే వాళ్ళకి అవును, తెలియలేదు మాకు నేను ఇక్కడ అవసరం చెప్తున్నాను. లేదు. మీరు ఆ, శైవులా, మీకేం తెలుసు చెప్పండి. వైష్ణవులా, శైవులు అంటే అర్థం. లేదంటే మీరు అమ్మవారిని అన్నారు కదా, నమ్ముకున్నారా? శైవులకి- అనవసరం మాకు అది. ఆగండి. శైవులకి శైవుడు అంటే అర్థం ఏంటి? ఎవరు ఆ శైవుడు? శివుణ్ణి, ఆ? శివుణ్ణి, శైవులు ఎందుకు అయ్యారు? విష్ణువుని ఎందుకు శివుణ్ణి, నమ్మరు? విష్ణువుకి విష్ణువుని విష్ణువుని. ఎందుకు నమ్మరు? విష్ణువుని ఎందుకు నమ్మరు శైవులు? నేనేం చెప్తున్నాను? శైవులకి విష్ణువులకి ఎందుకు పడదు? వాళ్ళు కొట్టుకుంటారు ఎందుకు? వాళ్ళ గుళ్ళు వీళ్ళకి అది రాను, వాళ్ళకి వీళ్ళ అడగండి, గుళ్ళు వాళ్ళకి నాకెందుకు రాను. అడుగుతారు? అది వాళ్ళకి అడగండి, అది వాళ్ళకి అడగండి. అదే కాదు మరి శైవులకి శైవులు అన్నారు. అవును, బ్రదర్ గారు ఇప్పుడు కూడా అదే మాట. ఇంకో విషయం ఇక్కడ, ఇంకా శివుడిని అంటే ఇంకో విషయం కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను శివుడిని, నేను కృష్ణుడిని, నేను అమ్మవారిని, నేను గణపతిని. మీరెవరు క్రైస్తవులు మార్చొద్దు, హిందువులు మార్చండి. అరే నేను బాబు, మీకు నిన్ను కొట్టి చెప్పేది అడుగుతూ అర్థమైందా? పోవద్దు. హిందువులు మీకు మార్చండి. అర్థమైందా? ఈ స్టేట్మెంట్ ఏ హిందూ ఒప్పుకోడు. ఏది ఒప్పుకోరు? నేను శివుడిని, నేను గణపతిని, నేను కృష్ణుడిని, నేను అమ్మవారిని. ఇదే సూత్రం అందరికి వర్తిస్తుంది. ఆ, ఇది నా స్టేట్మెంట్ అనుకోండి, ఏదని అనుకోండి, ఇదే హిందూ ఎవరు ఒప్పుకోడు. వర్తిస్తుంది? మీరు అందరికి నిజంగా వర్తిస్తుంది. మీరు మీకు ఒకటి అడుగుతాను, ముందు మీరు మీ యొక్క హిందుత్వాన్ని ప్రక్షాళన చేసుకోండి. నాకు అనవసరం నా అది. మాట వినండి. నన్ను నేను తెలుసుకుంటే చాలు. నిన్ను తెలుసుకుంటావా? మరి అంతే. క్రైస్తవుని మార్చేస్తానంటున్నావు, నిన్ను నువ్వు తెలుసుకున్నావు. క్రైస్తవుడి పని నీకెందుకు? క్రైస్తవ అంటే క్రైస్తవుడి వాళ్ళంతా పని ముందు నీకెందుకు? ఎవరు? ముందు హిందుత్వాన్ని వాళ్ళంతా ముందు ప్రక్షాళన ఎవరు? చేయి. గర్భగుడిలోకి అంటరానితనం అంటున్నారు, రానివ్వలేదు. మన ఇళయరాజాని కూడా రానివ్వలేదు గర్భగుడిలోకి. అది చెప్పి వెళ్ళి వాళ్ళకి చెప్పు, బాబు అందరూ సమానం అని మనం అంటుంటే యోగం మీకు తెలియలేదని అల్వాళ్ళకి చెప్పు కొంచెం. అయినా అల్వాళ్ళు ఉన్నారు అక్కడ, ఆ గొప్ప వాళ్ళు ఎవరో ఇళయరాజాని గుళ్ళోకి రానివ్వలేదు అక్కడ, ఎక్కడ చెన్నైలోనే. వాళ్ళకి చెప్పు బ్రదర్, ఇది తప్పని చెప్పు. మనం నిలువు బొట్టు అడ్డబొట్టు అని కొట్టుకుంటున్నా ఇలా కాదు, మనం కలిసి ఉండాలని ముందు హిందుత్వాన్ని ప్రక్షాళన చేయి, తర్వాత క్రైస్తవ్యం దగ్గరికి వద్దు గాని. నాది ఇంకోటి ఉంది, నాది ఫాలో అవ్వండి. ఇదం ధ్యానం మీరు ఒకటి, follow అవ్వండి, మీరు మహాత్మ జ్ఞాన విద్య 2 ఉన్నాయి. బ్రదర్ గారు, ఓకే? మీరు ముందు నాయి మీకేమీ మొత్తం తెలియదు, 40 నాకు Facebook ఐడీలు ఉన్నాయి, బ్రదర్. చెప్పకూడదు అది. మీరు ఫాలో బ్రదర్, అయ్యి మీరు 40 తెలుసుకున్నప్పుడు Facebook ఐడీలు చెప్పాలి. ఉన్నాయి. మీకేమీ తెలియకుండా అవతలకి చెప్పడం అనేది మీరు అవివేకం అవుతుంది. ఒకటి, ముందు నేను మీకు నా మాట విషయం విని, ఏంటంటే, ముందు నాయి మిమ్మల్ని 40 మీరు Facebook ప్రక్షాళన ఐడీలు ఉన్నాయి. చేసుకొని మీలో ఉన్నటువంటి అంటరానితనాన్ని తీసివేసి అందరూ సమానం అని చెప్పి రండి, ప్రతి ఏ గుళ్ళోకి గుళ్ళోకి వినండి. తీసుకెళ్ళమంటారు? ప్రతి గుళ్ళోకి గుళ్ళోకి దేవుడు ఏ సమానమైనప్పుడు తీసుకెళ్ళమంటారు అంటరానితనం చెప్పండి. ఎందుకు వచ్చింది, అంటరాని ఎందుకు ఏ రానివ్వట్లేదని గుళ్ళోకి ఏ హిందువుని దాని మీద పోరాడి తీసుకెళ్ళమంటారు దాని చెప్పండి. మీద మీరు అన్నారు కదా తీసుకెళ్తాం, చెప్పండి. ఎవరిని ఇప్పుడు తీసుకెళ్ళు? ఎవరిని తీసుకెళ్ళాలి చెప్పండి, ఇళయరాజన్ తీసుకెళ్తాం. రానివ్వలేదు అక్కడ, మీ ఎక్కడ? ఇళయరాజుని చెన్నైలో రానివ్వలేదు. తీసుకెళ్తాం. చెన్నై వెళ్ళి ఎందుకు రానివ్వలేదు? ఆ బ్రదర్, అలవాళ్ళని ఎవరైతే మీరు ఉన్నారో తీసుకురండి, నేను తీసుకెళ్తా. మీరు మాట్లాడండి సార్. వాళ్ళకి ఇళయరాజుని మీరు తీసుకురండి, నేను తీసుకెళ్తా నేను అంటున్నా. తీసుకురావాలా? మీ ఇళయరాజా హిందువుడు ఏం కదా, మాట మాట్లాడతారండి? మరి హిందువు లాజికల్ కదా, గా మాట్లాడాలి. ఇళయరాజా ఒక హిందూ దళితుడు అండి. మీరు అన్నారు కదా, దాని గురించి మీరు మాట్లాడాలి. ఇళయరాజా హిందూ, మీరు వెళ్ళి మాట్లాడాలి. చెప్పండి, నేను తీసుకెళ్తాను నీకేం అంటున్నాను. చేత కాదని నాకు అర్థమైంది బ్రదర్. అంటే ముందు ఇళయరాజుతో ఆ మాట ఏనండి, ముందు హిందుత్వాన్ని ప్రక్షాళన చేసుకొని అప్పుడు క్రైస్తవ్యం దగ్గరికి రండి. హిందుత్వాన్ని ఎవరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉందో అలాగే ఉంది. హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు దేవుళ్ళు సదా మీకు ఉండును గాక. ఆమేన్.